ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనము 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము చెప్పుకుంటూ ఉన్నాము. ఆ భగవానుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అనేది చూస్తే సన్యాసము, త్యాగము అనేటువంటి రెండిటి గురించి చెప్తూ మనకి వాటిని ఇంకా లోతుగా ఒక సాధనలో వాటిని ఒక్కొక్క స్టేజి, ఒక్కొక్క స్థితిలో మనం ఎదుగుతున్న కొద్దీ, మనం అంతర్ముఖులమైన కొద్దీ, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా పరిశీలించాలి, మనం అంతర్ముఖులమైనప్పుడు వాటిని ఎలా పరిశీలించాలి అనేది ఆ దృష్టితో మనకి భగవానుడు చెప్తూ ఉన్నారు. వాటి గురించి చెప్తూ, మనం చేసే ప్రతి కర్మకి, వాటికి వెనకమాలున్నటువంటి కర్మ ఫలితాలు గాని, దానికి సంబంధించిన వాసన గాని మనల్ని కట్టిపడేస్తూ ఉంటుంది. మనల్ని కర్మల్ని అనుభవించేట్టు చేస్తూ ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకుంటాము. వీటన్నిటికీ ముఖ్యంగా మనకి ఏమేమి అవసరము అని చెప్పి చెప్పుకుంటూ, ఈ ఈ రోజున మనము అధిష్టానం తదాకర్త అని చెప్పేసి చెప్పుకున్నాము. ఆ కర్మే ఇంద్రియాలు, తర్వాత బయట ఉన్నటువంటి వస్తువులు, దైవము అనేటువంటి 5 మనల్ని ఎలా నడిపిస్తూ ఉంటాయి ఈ ప్రపంచంలో అని చెప్పారు. అది ఇంకొంచెం లోతుగా ఒక్కొక్క దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తూ వెళ్దాము. తర్వాత ఇప్పటిదాకా దాన్ని మళ్ళా 6గా చెప్పారు. ఓకే. 5ని తీసుకొచ్చి 6 అంశాలను తీసుకున్నారు. మనం చెప్పుకున్నాము. ఏంటి ఇంతకుముందు? జ్ఞానం గురించి చెప్పుకున్నాము. కర్మ గురించి చెప్పుకున్నాము. ఓకే. అవి 2 ఒకటి. తర్వాత కర్త, తర్వాత బుద్ధి అనేవి ఇంకొక కాంబినేషను. తర్వాత ధృతి, సుఖం అనేటువంటి 6. ఈ ఆరింటిలోనే మనము తిరుగుతూ ఉంటామన్నమాట కంప్లీట్‌గా ఎప్పుడు. ఈ ఆరింటిలో అంశాలలో ఈ పై ఐదింటివి ఏంటి అధిష్టానం, కర్త, కరణం, ఓకే. చేష్ట అండ్ దైవం అనే వాటన్నింటిని ఎలా అప్లై చేసుకొని, మనం సాధనలో ఎక్కడ వీక్ అవుతున్నాము, ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. ఒక్కసారి ఈ ఈ జ్ఞానం గురించి కొంచెం జ్ఞానం గురించి ఏం చెప్పుకున్నాము, కర్మ గురించి ఏం చెప్పుకున్నాము టూకీగా గుర్తు చేసుకొని, మళ్ళా మనము ఈరోజు దాంట్లోకి వెళదాము. మనకి తామసిక జ్ఞానము అంటే ఏంటి? ఒకసారి గుర్తు చేసుకుందాం. నేను శరీరాన్ని అంటే చాలా కాంక్రీట్‌గా ఉంటాం. అనేక శరీరాలున్నాయి. ఆ లెవెల్‌లోనే ఉంటే అది తామసిక జ్ఞానం. ఇది అంటే ఇది మనకి రాజసిక జ్ఞానం వచ్చేటప్పటికి కొంచెం డీప్‌గా లోపలికి తిరిగి నేను మనస్సుని, అనేక జీవాత్మలున్నయి అనుకుంటా ఉంటాం. సాత్విక జ్ఞానం వచ్చేటప్పటికి నేను ఆత్మని, ఏకమేవ అద్వయం అని చెప్పేసేసి బ్రహ్మ అని చెప్పేసి నిర్వికారము, అవ్యయమైనటువంటిది, అవిభక్తమైనటువంటిది అని చెప్పేసి తెలుసుకుంటాం. అంటే మామూలుగా వస్తు జ్ఞానం దగ్గరికొచ్చేటప్పటికేంటంటే, చాలా కాంక్రీట్‌గా మనకు జరిగే వాటిల్లో చూస్తూ ఉంటే అది తామసిక జ్ఞానము. దాన్ని కొంచెం పరిశీలించి, దాంట్లో ఉన్న మంచి చెడ్డలు చూసినా కానీ, దాన్ని నాకు అనుగుణంగా మార్చుకొని, నా ఉన్నతికి నేను మార్చుకొని చేస్తే అది రాజసిక జ్ఞానం. సాత్విక జ్ఞానం వచ్చేటప్పటికి అంతటా ఉన్నటువంటి మంచిని చూడటము, దాంట్లో ఉన్న నిజాన్ని చూడటం ప్రతి పనిలో. అది సాత్విక జ్ఞానం అన్నమాట. అలా మనకి ఈ జ్ఞానం గురించి మనం చెప్పుకున్నాము. తర్వాత నెక్స్ట్ కర్మ దగ్గరికొచ్చేటప్పటికేంటంటే, తామసిక కర్మొచ్చేటప్పటికేంటి, మన మనకున్నటువంటి కేపబిలిటీ ఏంటి? ఓకే. తామసిక కర్మ మనకున్న కేపబిలిటీ, సామర్థ్యం చూసుకోకుండా, పర్యవసానం చూసుకోకుండా, అంటే దానివల్ల కాన్సీక్వెన్సెస్ ఏముంటాయో చూసుకోకుండా, దాని పట్ల ఒక అవగాహన లేకుండా, అనాలోచితంగా గనక చేస్తే అది తామసిక కర్మ. ఓకే. అజ్ఞానంతో చేసేది.
తర్వాత రాజసిక కర్మొచ్చేటప్పటికేంటంటే, కేవలము మనం లౌకికంగా దాంట్లో లబ్ధి పొందాలి. అహంకారంతో, ఒత్తిడితో, ఆందోళనతో చేసేటువంటి పనులన్నీ రాజసిక కర్మలనమాట. సాత్వికం వచ్చేటప్పటికేంటంటే, మనం చేయాల్సిన పనులు ఒక బాధ్యతగా, బంధం పెంచుకోకుండా, రాగద్వేషాలకు అతీతంగా ఉండేట్టుగా, ఫలాపేక్షకు దూరంగా, దాన్ని ఎక్కువ పట్టించుకోకుండా, ఏం జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేసేట్టు చేసుకుంటూ ఎళ్తే అది సాత్విక కర్మ అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో, అవి 2 చెప్పుకున్నాం ఇంతకుముందు. ఓకే. జ్ఞానం గురించి, కర్మ గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం కర్త గురించి మొదలుపెట్టుకొని చెప్పుకుందాం. 26 శ్లోకం చూస్తే మనం ఇక్కడ ముక్త సంగో అనహంవాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్యోర్నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే అని చెప్తున్నారు. చూడటానికి ముక్త సంగః అంటే మనము ఎక్కువగా మనం ఈ డిటాచ్‌మెంట్‌తో ఉండటం అన్నమాట. ఫ్రీ ఫ్రమ్ అటాచ్‌మెంట్. డిటాచ్‌మెంట్‌తో ఉండటం. అనహంవాది అంటే ఈగోయిజం లేకుండా నేను చేస్తున్నాననే భావన లేకుండా ఒక కర్త గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట ఈరోజు. ధృతి, ఉత్సాహ సమన్వితః అంటే చేసే పని దాన్ని ఉత్సాహంగా, ఇంట్రెస్ట్‌గా చేయాలి అని చెప్తారు. నిర్వికారః దాంట్లో ఏం జరుగుతున్నా గాని అవి అప్స్, డౌన్స్ అవుతున్నా గాని అన్‌ఎఫెక్టెడ్‌గా ఉండి సక్సెస్ ఒచ్చినా, ఫెయిల్యూర్ ఒచ్చినా, సిద్ధ్య, అసిద్ధ్యో ఏ సక్సెస్ ఒచ్చినా, అవొచ్చినా, ఏదొచ్చినా గాని దాన్ని పట్టించుకోకుండా చేయటం అనేది నిర్వికారః సిద్ధ్యాసిద్ధ్యో అని చెప్తున్నారిక్కడ. సో, దీన్ని కొంచెం పరిశీలిద్దాం మనం. ముక్త సంగః మనము ఈ సాధనలు చేసేటప్పుడు వీటన్నిటిని ఎలా కంపేర్ చేసుకోవాలి అంటే మనము ఏ స్థాయిలో ఉన్నాము. ఓకే. కర్మయోగం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ కర్మయోగానికి తగ్గట్టుగా చేసుకోవాలి. భక్తి యోగంలో ఉన్నప్పుడు అంటే ఇక్కడ భక్తి యోగం అంటే ఏంటి అంటే, మనము పరమాత్మ వైపు అంతర్ముఖులమయ్యి సాధన చేస్తున్నప్పుడు, ఒక సంప్రదాయం పట్ల ఆకర్షణ మొదలవుతుంది. ఒక సంప్రదాయం పట్ల వ్యతిరేకత అవ్వచ్చు. ఒక పద్ధతి పట్ల ఇష్టం ఏర్పడొచ్చు. వాటిని గూడా పరిశీలించుకోవాలనమాట. వాటిని వదలాలని కాదు. ఆ పద్ధతి మనల్ని కొంత దూరం తీసుకెళ్తుంది. దానికి ఫుల్‌గా అటాచ్‌మెంట్ ఉండకూడదు. అక్కడ కూడా ముక్త సంగహ ఉండాలి. ఇది నాది అనే ప్రాసెస్‌లో ఉండకుండా అనహంవాదిగా ఉండాలి. ఎక్కడా కూడాను ఉత్సాహాన్ని కోల్పోకుండా, నీరు కారిపోకుండా చెయ్యాలనమాట. అలా ఎళ్ళాలనమాట. ఎళ్ళకపోతే అంటే మనం ప్రతి చోట ఏంటంటే అనహంకారి అంటే, అనహంవాది అంటే కర్తృత్వ భావన లేకుండా చేయాలి అనేది. కర్తృత్వ భావన ఎప్పుడు బహిర్ముఖులను చేస్తుంది మనల్ని. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారనమాట. మనం అనుబంధం పెంచుకోకుండా ఉంటున్నాము. సో, అలా ఈ మనకి వీటి గురించి ఇంతకు ముందు గూడా చాలా సార్లు చెప్పటం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ చెప్పుకొని మనము మళ్ళా కొంచెం డీప్‌గా తర్వాత అన్నీ కలుపుకొని చెప్పుకుందాం. ఇక్కడ మనము మనకి మామూలుగా సాత్విక పరంగా కర్తగా ఉన్నప్పుడు మనం ఆలోచనలు గూడాను సాత్విక పరంగా ఉంటే ఏమవుతుందంటే, మనము సానుకూలంగా ఉండే విషయాలు మాట్లాడతాం. తర్వాత సృష్టిలో జరిగేవి మంచివి జరుగుతూ ఉంటాయి, చెడు జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఉంటాయి. వాటిని ఒక్కొక్కసారి మనం హైలైట్ చేస్తూ ఉంటాము. ఆ హైలైట్ చేసుకున్నప్పుడేంటంటే, మనం ఉన్న ఆడియన్స్, మనం ఉన్న పరిస్థితిలో వాళ్ళకి మాత్రము అది వాళ్ళు సత్వగుణంలోనే ఉంటారు. ఒక్కొక్కసారి మనం గూడాను పిల్లల దగ్గర గాని, వేరే వాళ్ళ దగ్గర కొంచెం హార్ష్‌గా మాట్లాడాల్సొచ్చినప్పుడు, మనలో ఉన్నది సత్వపరమైనటువంటి కర్తృత్వ భావనుంటుంది. కానీ, మన మాటలేమో రాజసికంగా ఉంటాయి. ఇప్పుడు గురువుల దగ్గరికెళ్ళినప్పుడు మనల్ని ఒక్కొక్కసారి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు. వ్యతిరేకంగా తిడుతూ ఉంటారు. లేకపోతే మనల్ని దారిలో పెట్టడానికి నానా రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్న సత్వభావన రజస్సుగా మనకి అవుపడి మనల్ని మార్చటానికి ఉపయోగపడుతుందనమాట అది.
అంటే ఒక్కొక్కసారి మనం ఒక పర్టిక్యులర్ ఆలోచనలో కూరుకుపోతాం. ఆ ఆలోచనలో కూరుకుపోయినప్పుడు ఇప్పుడు కాయిన్‌కి 2 సైడ్స్ ఉంటాయి అని చెప్పేసేసి మనకి గురువులు నేర్పిస్తారు. అంటే నువ్వు ఇది చూడాలి, అది చూడాలి. ఒక్కదాంతో నువ్వు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నావు అంటే, నీ ఆధ్యాత్మిక సాధనలో కూడాను అది నిన్ను ఇబ్బంది పెడతదనమాట. అందుకనేంటంటే, మామూలు జరిగే విషయాల్లో 2 వైపులా భావనని ఒక కర్తృత్వంతో మనకు నేర్పిస్తారనమాట. ఇక్కడేంటంటే, మళ్ళా భోక్తృత్వం గూడా ఉంటుంది. ఆ భోక్తృత్వం వచ్చేటప్పటికి కష్టం అవుతా ఉంటుందనమాట. అందుకని ఆ కర్తృత్వం, భోక్తృత్వం అనేవి మనకి ఆట ఆడిస్తూ ఉంటాయి మనల్ని. ఇక్కడ సిద్ధి అంటేనేమో మనకి మంచి జరగటము. అసిద్ధి అంటే మనకు కరెక్ట్‌గా మనం అనుకున్న విధానంగా జరగకపోవటము. అవన్నీ ఉన్నప్పుడు అది ఇందాక మనం ఎప్పుడైతే చెప్పుకున్నామో ఏంటి అధిష్టానం తదా కర్త అనేది అవి చెప్పుకున్నప్పుడు దైవం అన్నాం. ఆ దైవం అనేదేంటంటే విధి అన్నమాట. ఆ విధి గురించి మనం తర్వాత చెప్పుకుందాము. ఈ దీంట్లో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అది ఎలా జరగాలో అలా జరుగుతది అని అప్పుడు మనకి ఈ నిర్వికారః అనేది వస్తుందనమాట. సిద్ధి, అసిద్ధి జరిగినప్పుడు కూడాను మనం చేయాల్సిన పనిని కరెక్ట్‌గా చేస్తూ ఉంటాం. అలానే జ్ఞానపరంగా వెళ్ళేటప్పుడు కూడాను మనకి తొందరగా అడ్వాన్స్ అవ్వట్లేదు అని నిరుత్సాహపడకుండా ఒకసారి అప్స్, ఒకసారి డౌన్స్ ఉంటాయి. అక్కడ కూడాను మనం అర్థం చేసుకొని ఆ సాత్వికంగా ఉండాలి అన్నమాట. సో, కర్మయోగం చేసినప్పుడేమో ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధితో ఉండి మనం దాన్ని ఉపయోగించుకొని అంతర్ముఖులమయ్యి లోపలికి వెళ్తూ ఉండాలన్నమాట. అలాంటి భావనలతో ముందుకెళ్ళాలి ఎప్పుడైనా గాని. సో, ఇక్కడేంటంటే ముందు మనస్సుని ప్యూరిఫై చేసుకొని, తర్వాత అంటే నియత కర్మలు మంచి మనం చేస్తూ ఉంటే ఆహ్, బాధ్యతతో చేయటం వరకే మనం పెట్టుకొని చేస్తూ ఉంటే, దాని పట్ల మనకు భక్తి ఏర్పడుతుంది. భగవంతు తత్వాన్ని మనం కరెక్ట్‌గా చూడగలుగుతాము. అప్పుడు ఇంకా ప్యూరిఫికేషన్ జరిగి ఏకాగ్రతొస్తుంది. భక్తి యోగం ద్వారా ఏకాగ్రతొస్తుంది. ఆ ఏకాగ్రత వచ్చినప్పుడు మాత్రమే మనం ముక్త సంగాః అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత అవుతామనమాట. అవన్నీ అవుతాం. అలా అవ్వకపోతే దీంట్లో వచ్చే కష్టమేంటి అంటే నెక్స్ట్ శ్లోకంలో రాగి కర్మఫల ప్రేప్స్యు లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్త రాజస పరికీర్తితః అని చెప్తున్నారు. ఇక్కడ రాగి అంటే ఇందాకేమనుకున్నాము అటాచ్‌మెంట్ లేని వాళ్ళు. ఇక్కడేమో ఆసక్తి కలవాళ్ళు. జస్ట్ ఆపోజిట్టే. అందుకని టూకీగా చెప్పుకోవచ్చు. కర్మఫల ప్రేప్సుః కర్మఫలాల కోసమే ఆరాటపడుతూ ఉంటారు. లుబ్ధః అంటే లోభి అన్నమాట ఇక్కడ. అంటే ఇక ఆ లోభితత్వాన్ని కూడా మనం చెప్పుకుందాము. హింసాత్మకః అంటే మనం సాత్వికంగా ఉంటున్నాము, మంచి పనులే చేస్తున్నాము అనుకుంటాం గానీ, మనం మన స్వభావం వల్ల వేరే వాళ్ళని పక్కనున్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటామనమాట. మంచితనంతో కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు అందరూ. అశుచిః అంటారు నెక్స్ట్. అంటే మనకి పవిత్రమైనటువంటి మైండ్ సెట్ ఉండదనమాట. ఎంతసేపున్నా మన గురించి, మన సెల్ఫిష్ ఆలోచనల గురించి, మన ప్రవర్తన ఉంటూ ఉంటుంది. హర్షశోకాన్వితః అంటే ఇందాకేమనుకున్నాం మనము సిద్ధ్య, అసిద్ధ్యో అనుకున్నాము. సిద్ధ మంచి జరిగినా, చెడు జరిగినా బానే ఉంటారు వాళ్ళు. ఇక్కడొచ్చేటప్పటికేంటంటే అటు ఇటు హర్షశోకాన్వితః అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటారు. అట్టి వాళ్ళని రాజస కర్త అంటారు అని చెప్తున్నారనమాట. మనకి మనం నిజంగా చూసుకుంటే, మనం సాధన చేసేటప్పుడు గాని, జీవితంలో మనకి భయం ఏంటి అంటే, ఒక చేసే పనిలో నాకు సక్సెస్ వస్తుందా? రాదా? ఓటమొస్తుందేమో అన్న భయం ఉంటుంది మనకి. ఆ ఓటమొస్తుందన్న భయము మనల్ని మాయలో పడేస్తూ ఉంటుందనమాట. అందుకని మనం ఓటమి అనేది ఎలా చూడాలి అంటే, మనల్ని అది మనలో మన మనస్సుని ఎదిగేట్టు చేస్తుందది. ఎప్పుడు విజయమే వస్తే మనకి అర్థం గాదు. ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ ఉంటాయో మనం ఎదగటానికి ఉపయోగపడతాయన్నమాట. ఆ ఫెయిల్యూర్స్‌ని స్టెప్పింగ్ స్టోన్స్‌గా తీసుకొని చేయటం అనేది మనం ఇక్కడ పాజిటివ్‌గా ఆలోచించుకోవాలన్నమాట. సో, ఇప్పుడు మనము ఈ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాము.
లేకపోతే ఇంకొకటేదో ప్రాణాయామం చేస్తాము. ఇంకొకటేదో చేస్తాము. దానివల్ల మనకేదో సిద్ధి పొందట్లేదు, నేను సరిగ్గా అడ్వాన్స్ అవ్వట్లేదు అని బాధపడకుండా, దానివల్ల ఆరోగ్యం మెరుగవుతా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవటం కూడా ఒక 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 బాహ్యమైనటువంటి ప్రక్రియ. అది ఆ ఫలం గూడా నీకు వస్తూ ఉంటుందనమాట, నువ్వు చేసే దాంట్లో. సో, ఊరికనే వృధా అవ్వదు ఏది కూడాను అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలనమాట. సో, ఇందాక దానికి, దీనికి అపోజిట్ అనమాట ఇది. అంటే ఏంటి? రాగంతో, విజయాల మీద మక్కువతో, లోభంతో, ఇంకా కావాలి. ఓకే. లుబ్ధః అంటే పీనాస్తనం అనమాట ఇక్కడ. ఆ పీనాస్తనం ఎట్లా ఉంటుంది అంటే మనకి ఇంకా, ఇంకా పోగేయాలి అనుకుంటా ఉంటాం. ఇది ఎలా ఉంటుందంటేనంట, ఎందుకు ఈ లుబ్ధహ అనేదొచ్చేది? ఇప్పుడు సంపాదన చేస్తాము, నాలెడ్జ్ గెయిన్ చేస్తా ఉంటాము. ఇదంతా ఎందుకొస్తుంది అనంటేనంట, మహానుభావులు ఏం చెప్తారు అంటేనంట, ఈ ఆత్మ అనేది, పరమాత్మ తత్వం అనేది ఇన్ఫినిట్, అంతులేనిది. ఆ అంతులేని స్వభావమే మనల్ని లుబ్ధగా మారుస్తూ ఉంటుందనమాట. ఓకే. ఈ అత్యాస అనేది మనకి పేరుకుపోయి, ఇప్పుడు మనకి ఒక పిల్లవాడు పుట్టాడు. ఒక బ ఒక నెక్స్ట్ జనరేషన్‌ని మనం కన్నాము. అలానే ఒక ఆర్గనైజేషన్ స్థాపిస్తాము. దాని అర్థం ఏంటి అంటే, నేను చేయాల్సింది నా శరీర పరంగా నేను చేస్తున్నా గాని, ఇంకా నాకు ఎక్స్‌టెన్షన్ గావాలి. నాకు ఇంకా ఎక్స్‌టెన్షన్ గావాలి. అంతులేని ఎక్స్‌టెన్షన్ 10 తరాలకు నేను చెప్పుకోవాలి. ఇట్లా అంతు లేకుండా అది మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుందనమాట. ఆ ప్రోత్సాహం ఏంటి? ఇక్కడ కూడా ధృతి, ఉత్సాహం ఉంటుంది రాజసికంలో కూడాను. కానీ అది లౌకికంగా ఉంటుంది. కానీ ఆ లౌకిక బ్యాక్‌గ్రౌండ్‌లో ఏంటంటే, ఆత్మ అనంతతత్వం ఎలాగైతే ఉందో, మన కోరికలు కూడా అలాగే అనంతతత్వంలోకి వెళుతూ ఉంటాయన్నమాట. ఆ డిస్టింగ్విషన్ గనక మనం అర్థం చేసుకోగలిగితే, మనము ఒక ఆర్గనైజేషన్ స్థాపించాము. దాని ఒరిజినల్ మిషన్ వైపుకి దృష్టి పెట్టుకుంటే, ఎక్కువగా డీవియేట్ అవ్వకుండా ఉంటాం. అలానే పిల్లల దగ్గరకొచ్చినా గాని, పెద్దవాళ్ళ దగ్గరికి, ఏదైనా ఫ్యామిలీ దగ్గరకొచ్చినా గాని, ఆ లుబ్ధహ అనేది జాగ్రత్తగా ఉంటామనమాట. ఇక్కడ హింసాత్మకః వచ్చేటప్పటికేంటంటే, ఎవరికైతే ఈ ఎక్స్‌టెండెడ్ ఫీలింగ్ ఉందో, వాళ్ళేం జేస్తారంటే, అవతల వాళ్ళని కంట్రోల్ చేయటం మొదలుపెడతారు. అవతల వాళ్ళు కూడా బాగుపడాలి అనే ఉద్దేశ్యం ఉన్నా గానీ, వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. వాళ్ళకేమో ఈ వాసనలుండవు, ఈ ప్రక్రియ అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ ప్రారబ్ధం వేరుగా ఉన్నా గానీ, వాళ్ళని మళ్ళా నువ్వనుకున్న విధంగా నీ దారిలోకి తెచ్చుకొని, వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. అది ప్రేమతో అవ్వచ్చు, కోపంతో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది కూడా హింసాత్మకమే అన్నమాట. తర్వాత అశుచిః అంటారు. అశుచిః వచ్చేటప్పటికేంటంటే, ఇక్కడ ఆలోచనలు శుద్ధంగా ఉండటము, శుచిగా లేకపోవటం అనేవి కాదనమాట. ఇక్కడ నువ్వు నిజాన్ని చూడకుండా, ఒక సన్నివేశంలో నిజాన్ని చూడకుండా, ఒక కర్తృత్వ భావనని ఏర్పరచుకొని, దాన్ని నాకనుగుణంగా, నేననుకున్న విధంగా దాన్ని మలచాలి. ఆ ప్రారబ్ధాన్ని, అవతల వ్యక్తి, సన్నివేశం యొక్క ప్రారబ్ధాన్ని చూడకుండా, అది అలా మెంట్ టు బి హ్యాపెన్ అని అర్థం చేసుకోకుండా, దాన్ని గట్టిగా లాగి మన వైపుకి తెచ్చుకోవాలి అనే నమ్మకం ఉంటుంది మనకి. అలా చేస్తాము. అలా ఉండి దాంతో హర్షశోకాన్వితః అవుతామనమాట. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన సాధనలో. ఈ ఎలేషను, పైకి లేవటము, తగ్గటము, ఇవన్నీ కూడాను చాలా జాగ్రత్తగా మనం అర్థం జేసుకోవాలనమాట. నెక్స్ట్ తామసం గురించి చెప్తున్నారు. అదేంటో చూద్దాం. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః షఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే అని జెప్తున్నారు. ఇక్కడ అయుక్తః అంటే ఏంటి అంటే, జితేంద్రియుడు కానివాడు. అంటే ఇక్కడ మనం ఇదంతా గూడాను ఆ ఇంద్రియాల కంట్రోలు, ఇంతకుముందు చెప్పుకున్నాం. అధిష్టానం తదా కర్త, కరణం చ పృథగ్విదః అనే శ్లోకంలో, వాటిల్లో అయుక్తః అనేదేంటంటే మన జితేంద్రియుడనమాట. ఇక్కడ మీనింగ్ భగవానుడు చెప్తున్నది జితేంద్రియుడు. అంటే ఆహ్, మనకు ఆ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేని వాళ్ళని అయుక్తః అంటారనమాట. ఇంకా ప్రాకృతః అంటే సరైన శిక్షణ ఉండదు వాళ్ళకి. ఓకే. సరైన డ సుశిక్షితుడు అంటారనమాట. స్తబ్దహ అంటే మూర్ఖుడనమాట.
తననుకున్నదే కరెక్ట్ అనుకోని ముందుకెళ్తూ ఉంటాడు. తర్వాత షటః అంటారు. ధూర్తుడు అంటారు. అది గూడా మనం చెప్పుకుందాం తర్వాత. నైష్కృతికః అంటే మనము, మనము మనం చేయాలనుకున్న పనులు చేస్తూమే కాకుండా, ఇతరుల పనులకు కూడా విఘాతం కలిగిస్తూ వాళ్ళని గూడా ఇబ్బంది పెడుతూ ఉంటామనమాట. అలా కాకుండా విషాది ఎప్పుడూ ఈ పని జరుగుతదో లేదా? ఎట్లా ఉంటుందో అని జెప్పి బాధపడుతూనే ఉంటారనమాట. ఆలసహ అంటే సోమరి. తర్వాత చేద్దాంలే అనుకోవటం. దీర్ఘసూత్రి అంటే అదే దీర్ఘసూత్రి అంటే ఉపేక్షతో ఉండటం. అంటే తర్వాత ఎప్పుడో చేద్దాం అనుకోవటం. సోమరితనంతో ఉండటం ఆలసహ. దీర్ఘసూత్రి అంటేనేమో ఇవాళ చేయాల్సిన పని రేపు చేద్దామా, ఎల్లుండి చేద్దామా అనుకోవటం అంట. వీళ్ళని తామస కర్త అంటారు అని చెప్తున్నారు. సో, ఇప్పుడు కొంచెము అయుక్తః చూద్దాం. ఇక్కడ అయుక్తః అంటే ఏంటంటే, మనము మామూలుగా జితేంద్రియులైన వాళ్ళేంటంటే ఇక్కడ మనోవాక్కాయ కర్మలు అన్నింటిని ఒక ఆర్గనైజ్డ్‌గా చేసుకొని కేర్‌ఫుల్‌గా చేస్తారు మామూలుగా ఉన్నవాళ్ళు. కానీ ఇక్కడ అయుక్తః వచ్చేటప్పటికి వాటికి వీటికి సంబంధం ఉండదు. మనసులో ఏం ఆలోచిస్తాడో ఉండదు తెలీదు. చేసేది ఏం చేస్తాడో తెలీదు. ఒక యానిమలిస్టిక్ బిహేవియర్‌తో ఒక కర్తగా ఉంటాడనమాట. మనము ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే నేతి సిద్ధాంతాన్ని గుర్తు చేసుకుంటే ఒకసారి మనము, ఈ నేతి సిద్ధాంతాన్ని సాధనలో ఎందుకు చెప్పారు అంటే, ఈ అయుక్తః అవ్వకుండా ఉండటానికనమాట. అంటే ఏంటంటే, మనము ఇక్కడ జితేంద్రియులవ్వటం అంటే ఒక్క దాన్ని తాటిలోకి తేవటం గాదు. ఇంద్రియాలను కంట్రోల్ చేయటం ఒక్కటే కాదనమాట. ఇక్కడేంటంటే మనం అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నింటినీ ఆ నేతి సిద్ధాంతం ద్వారా ఒక ఆర్గనైజ్డ్ వేలో తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలనమాట. అప్పుడు మాత్రమే మనం దాంట్లో ఉన్న ముందుకెళ్ళగలుగుతాం. లేకపోతే అయుక్తః అవుతామనమాట. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడాను మనం ఒక్కొక్కసారి మనం టాక్స్ చెప్పేటప్పుడు గానీ, మాట్లాడేటప్పుడు గానీ, మన ఆలోచన కన్నా ముందు మాట్లాడుతూ ఉంటాం మనం. మన మాట అప్పుడు కొంచెం కష్టమవుతది. ఫ్లో కష్టమవుతదనమాట. అలా కాకుండా ఒక ఆలోచన సరళిని ముందు లోపల పెట్టుకొని, నువ్వు మాట్లాడటం అలవాటు చేసుకుంటే, దాన్ని ఒక ప్రాక్టీస్‌గా చేయొచ్చు మనం. ఈరోజు నేను ఆలోచించకుండా మాట్లాడను. అంటే మనోవాక్కాయ కర్మలకు అనుగుణంగా నేను మాట్లాడతాను. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తా. అలా చేస్తూ ఉండాలి. అలానే మనము పూజ చేసుకునేటప్పుడు భక్తిలో, పూజ చేసుకునేటప్పుడు కూడాను మనోవాక్కాయ కర్మలు మనము చేసేటప్పుడు వాటిని సరిగ్గా మూడింటిని ఒక తాటిలోకి తెస్తున్నామా లేదా? మనసెక్కడో ఉంటుంది. ఓకే. దాన్ని కొంచెం లాక్కొచ్చి పూజా విధానంలో పెట్టుకోవాలి. దాన్ని ఈ రోజున మనం రాబోయే శ్లోకంలో దాని గురించి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దాన్ని ఎలా తేవాలి? దాని వెనక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మన సంప్రదాయంలో దాన్ని ఎలా తీసుకొచ్చారు అని చెప్పి దాన్ని చెప్తాను నెక్స్ట్. అది తర్వాత చెప్పుకుందాం. తర్వాత మనకి ఒక ప్రణాళిక ఉండాలి జీవితంలో. ఊరికనే ఇప్పుడు బద్ధకం అనేది ఎందుకొస్తుంది మనకి అంటే, ఒక టార్గెట్ ఉండదు మనకి. ఆ టార్గెట్ లక్ష్యం వైపుకి ప్రయాణం చేయాలన్న ఆలోచన ఉండదు. అందరూ ఎళ్తున్నారు. దాంట్లో పాటు ఎళ్తున్నాను. లేదా ఇంకొకడెవడో వచ్చి నన్ను డిస్ట్రాక్ట్ చేసి పక్కకి లాక్కెళ్తే ఓకే. అది కూడా చేద్దామని ఎళ్తాం. అప్పుడేంటంటే లక్ష్యం వైపు దృష్టి పోతూ ఉంటుందన్నమాట మనకి. అట్లాంటి బుద్ధినే ఆలసహ అంటారన్నమాట. ఓకే. ఆ బద్ధకం అక్కడి నుంచి వస్తుందన్నమాట. మనకి తాత్కాలిక లక్ష్యం ఉంటుంది. ఈ రోజుకి ఇంత ఫినిష్ చేసుకోవాలి. అంతిమ లక్ష్యం ఉంటుంది. అట్లా షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి పెట్టుకొని మనస్సునెప్పుడూ ఒక, ఒక గిరి గీసి దాంట్లో ఉంచకపోతే ఏమవుతుందంటే, ఎటు పడితే అటు ఎళ్ళిపోతూ ఉంటుందనమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనము మనకి బద్ధకం ఉంటుంది. ఓకే. మనకి ఎంత సాధన చేస్తున్నా గానీ, అబ్బా! ఈరోజు కొంచెం పనులు పడ్డాయి నాకు. ఇది చేయడానికి కుదరదేమో, ఇది చాలా అవసరము అని జెప్పి వేరే మనకి కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి. ఆ అడ్డుపడినప్పుడు కూడాను మనము ఈ అయుక్తః అవ్వకుండా, ఈ అన్నమయ, ప్రాణమయ కోశాలని నేతి సిద్ధాంతంతో అలవాటు చేసుకుంటున్నాం గాబట్టి, వాటిల్లో నేను ఈ శరీరం కాదు అన్న భావనతో ఆ బాధ్యతను నిర్వర్తించటము. ఓకే. ఈ మనోమయ కోసము, విజ్ఞానమయం కోసం వచ్చినప్పుడు బుద్ధిని, మనస్సుని జాగ్రత్తగా వాడుకొని, ఆ పని మీద మనకేదైతే ముందుకొచ్చిందో
ఆ పని మీద దృష్టి పెట్టి దాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో, ఈశ్వర ప్రసాద బుద్ధితో చేస్తూ మనము దాన్ని సిద్ధ్యా, అసిద్ధ్యో అనేది పట్టించుకోకుండా అక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తా ఉండొచ్చనమాట. అలా చేస్తే ఈ తామసికంలోకి వెళ్ళకుండా ఉంటాం. చేసే పనిలో అన్నమాట. మనం రోజు చేసే పనిలో. అప్పుడు దాన్ని కూడాను మనం సాధనగా మార్చుకోగలుగుతాం. దాన్ని కూడాను తామసంలో నుంచి కూడాను దాన్ని రాజసంలోకి తీసుకొచ్చి, రాజసంలో నుంచి మళ్ళా సాత్వికంలోకి తీసుకెళ్ళగలుగుతామనమాట. ఇక్కడ మనకు అవసరమైందేంటంటే ప్రాకృతః అన్నమాట. అంటే మనకి సంస్కారం ఉండాలి. సంస్కారం అంటే ఏంటి? మనకి మన లక్ష్యం ఏంటి? మనం చేయాల్సిన పద్ధతి ఏంటి? ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం తెలుసుకుంటాం. ఒక గురువు ద్వారా గాని, శాస్త్రం ద్వారా గాని తెలుసుకున్నప్పుడు అది మన సంస్కారం అవ్వాలి. దాన్ని అలవరుచుకొని దాంతో పాటు మనం ఆ పనులన్నీ చేస్తూ ఉంటే అప్పుడు తామసికంలోకి జారకుండా ఉంటామనమాట మనం. ఓకే. జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రాకృతః అంటే సంస్కారం లేకుండా ఉండే వ్యక్తిని ప్రాకృతః అంటారు. ఓకే. సో, అది జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి ఆలోచించకుండా మాట్లాడతారు. ఒకవేళ ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో కూడా తెలీదనమాట. అలాంటివి ఆ సందర్భోచితంగా ఏది అవసరమో తెలుసుకోకుండా మాట్లాడుతా ఉంటారు. ఓకే. అంటే ఒక యానిమలిస్టిక్‌గా ఆ టైంకి ఏదో అది చేసేసుకుంటూ పోతారనమాట. స్తబ్దహ అంటాం తర్వాత. అంటే అమర్యాదగా ఉంటాం మనం. అంటే ఆ సందర్భాన్ని ఉచితంగా మాట్లాడకుండా అక్కడున్న సిట్యుయేషన్‌లో ఎలా మాట్లాడాలో అని తెలియకుండా అది అమర్యాదగా ఉంటే మనం అంటే అమర్యాద అంటే ఏంటంటే, ఆ సిట్యుయేషన్ ఏం డిమాండ్ చేస్తుంది అక్కడ? ప్రతి వస్తువులో, ప్రతి సన్నివేశంలో ఒక నిజం ఉంటుంది. ఆ నిజాన్ని తెలుసుకొని మాట్లాడటమే మర్యాద అన్నమాట. ఇప్పుడు ఒక కన్వర్సేషన్‌లో ఒకళ్ళతో మాట్లాడుతున్నాం మనం. మాట్లాడుతున్నప్పుడు మనం కామన్‌గా అందరం చేసేదేంటంటే, వాళ్ళు ఇదిగో నేను ఈ పని చేశాను, నాకు ఈ అనుభవం కలిగింది అనగానే, వాళ్ళు చెప్తున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేస్తామంటే, నాకు కూడా ఇట్లాంటిదే కలిగింది. నేను కూడా ఇట్లా నా అనుభవం ఇది అని చెప్పేసి వాళ్ళ మాటల్లోనే మధ్యలో ఆపి, మనము మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి చేస్తామనమాట. అంటే అక్కడేం చేస్తున్నాము, నేను అన్న భావనని అమర్యాదగా, స్తబ్దంగా తీసుకొచ్చి దాంట్లో ప్రొజెక్ట్ చేస్తున్నాము. అది మన మనసుకి బాగా అలవాటైపోతూ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు చెప్పేది శాంతం విని, వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు రెస్పాండ్ అవ్వమన్నప్పుడు అడగటం, చెప్పటం చేస్తే బావుంటుంది అనేది. కానీ చాలా కష్టం అది. మనందరం చేసే తప్పు ఏంటంటే, ఇక అది వెంటనే మనం మనసు ఊరుకోదనమాట. వెంటనే జంప్ చేస్తాం మనం. అది చాలా కష్టం మార్చుకోవటం అన్నమాట. సో, ఇదంతా ఎందుకవుతుంది అంటే, షటహ అంటే మనలో ఒక మాయా తత్వం ఉంటుంది. మనము మంచిగా ఉన్నామనుకున్నా గాని, మనలో ఒక మాయావి ప్రవేశించి, ఆ ఇంటర్‌ఫియరెన్స్‌ని క్రియేట్ చేయటం జరుగుతుందనమాట. అట్లానే మాయా శఠః అంటే ఇంకోటేంటంటే, మనసులో ఒకటి పెట్టుకొని, బయటికి ఒకటి చెప్పేవాళ్ళని శఠః అంటారనమాట. అంటే, మనము ఈ సాధనలో ఉన్నప్పుడు, భక్తి యోగంలో ఉన్నప్పుడు, కర్మయోగం చేస్తున్నప్పుడు, అప్పుడు శఠః ఏం ఆలోచించాలి అంటే, మన మనస్సులో ఏముంది? మన లక్ష్యం ఉంది. ఓకే. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన లక్ష్యం మన మనసులో ఉంది. కానీ ఇక్కడేం జేస్తామంటే, పరిస్థితుల ప్రభావంతో మనం చేసేది వేరుగా ఉంటుంది. అది ఒక్కొక్కసారి వాళ్ళందరూ డిమాండ్ చేసిందే కాకుండా, మనకు కూడా ఇష్టంగానే చేస్తాం అది. దాంట్లో అంతర్లీనమైపోయి వెళ్ళిపోతామనమాట. అంటే డీటూర్ తీసుకొని వెళ్ళిపోతాం. అక్కడ ఆ మాయావి తత్వాన్ని జాగ్రత్తగా ఉండాలనమాట. ఇంకొకటేంటంటే నైష్కృతికః నెక్స్ట్‌ది. నైష్కృతిహ అంటే ఏంటంటే, ఇతరుల పనికి అడ్డం వస్తారనమాట వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఆటల్లో అఫెన్స్ ఆడటమే కాకుండా డిఫెన్స్ కూడా ఆడతాం. వాళ్ళకి పాయింట్ రాకుండా చేస్తూ ఉంటాం. ఓకే. అది ఆటలో బానే ఉంటుంది. కానీ మనం చేసే వాటిల్లో మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధేమో ఒక దారిలో వెళ్ళమని చెప్తూ ఉంటుంది. మనస్సొచ్చి నైష్కృతికగా అడ్డం పడుతూ ఉంటుందన్నమాట. మనస్సే మన శత్రువు, మిత్రుడు అనుకుంటాం. అంటే ఆ అంతర్ముఖమైనప్పుడు 2 మన దగ్గరే ఉన్నాయి. మనమే నిష్కృతికహ అయ్యి, మనమే మన లక్ష్యాన్ని దూరం చేసుకుంటూ ఉంటామనమాట. అలా చేసుకొని
విషాది అవుతూ ఉంటాము. అంటే విషాదంలో మునిగిపోతూ ఉంటాము. అంటే విషాదంలో మునగటం అంటే ఏంటంటే, ఒక రకమైనటువంటి నిరుత్సాహము, ఆ ధృతి లేకుండా ఉండిపోతాము అన్నమాట. ఇదంతా మనం చూసాము. ఎక్కడ చూసాము? అర్జునుడి దగ్గర చూసాం ఫస్ట్. వచ్చి ఆయన అది అర్జున విషాద యోగం అనుకున్నాం. అది యోగంగా మార్చుకోవాలి ఆ విషాదాన్ని. అది పరమాత్మ తత్వం, పరమాత్మ దగ్గర ఉన్నాడు గాబట్టి, ఆ విషాదం కాస్త విషాద యోగం అయిందన్నమాట. ఆయన గనక దగ్గర లేకపోతే, ఆ గురువు దగ్గర లేకపోతే అది విషాదంగానే మిగిలిపోతుందన్నమాట. అలా దీర్ఘసూత్రి అవుతాము. ఆ విషాదంతో ఆహ్, ఆ లేజీ యాటిట్యూడొచ్చి దీర్ఘసూత్రి అంటే ఏంటి? ఆ! పర్లేదులే ఈరోజు చేయలేను, రేపు చేద్దాము. ఓకే. పర్లేదు తర్వాత చేద్దాము అని అనుకుంటూ ఉంటారనమాట. దీర్ఘసూత్రి. అంటే పోస్ట్‌పోన్ చేయటం అనమాట దీర్ఘసూత్రి అంటే. దీర్ఘసూత్రి ఎప్పుడు అలా చేస్తూ ఉంటాం. సో, అది మొత్తం అంతా ఈ ఈ ఈ యొక్క కర్త ఇలా ఉంటాడు అని చెప్పేసేసి మనకి సత్వ, రజస్, తమో గుణాలకు సంబంధించి 3 రకాల కర్తలు. ఒక్కసారి టూకీగా చెప్పుకుంటే మనం ఏంటది ఒకసారి చెప్పుకొని దీన్ని పరిశీలిద్దాం మళ్ళా మనం. తామసిక కర్త ఏంటి? అయుక్తః అంటే యోగి కాని వ్యక్తి. ప్రాకృత పురుషుడు, మూర్ఖుడు, మాయావి, ఇతరుల పనికి అడ్డం వచ్చేవాడు, సోమరిపోతు, పని వాయిదా వేసుకునేవాడు అనేది తామసికం. రాజసికం వచ్చేటడికి రాగంతో ఉండి, ఎప్పుడు విజయం కావాలి అనే దాంతో మక్కువతో ఉండి, లోభంతో ఉండి, హింసాత్మక భావం, అనుమానము, తర్వాత హర్షశోకాలు ఇట్లా ఉంటాయి. సాత్వికం వచ్చేటడికి సంగత్వం లేకుండా అహంకారం లేకుండా పట్టుదలతో, ఉత్సాహంతో జయం కలిగినా, అపజయం కలిగినా చలించకుండా ఉండేవాళ్ళే అట్లాంటి వాళ్ళు అని. ఇదంతా ఎందుకు చెప్పుకోవాలి అంటే మనము చాలా జన్మల్లో ఇది ఇప్పటిదాకా చెప్పుకున్న దాంట్లో ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఫోకస్ రియల్లీ ఆన్ థిస్ స్లైడ్ అండ్ అప్లై టు అవర్ సెల్ఫ్స్ అన్నమాట. ఈ కండిషనింగ్ ఆఫ్ పర్సనాలిటీ మనకి ఎందుకు మనం ఇలా కండిషన్డ్‌గా అయిపోయి మనకు తెలియకుండా ఈ మాయలో పడిపోతూ ఉంటామనేది అర్థం చేసుకోవాలన్నమాట ఈ కర్తృత్వంలో. ఎందుకు అంటే, మనము ప్రతి బర్త్‌లో మనము మన మైండ్ చెప్పినట్టుగా ఉండి, మన చుట్టూ ఉన్న స వస్తువుల పట్ల ఆకర్షితులమయ్యి చేస్తూ ఉంటాము. అది మన మైండ్ ముందు ఇందాక ఏం చెప్పుకున్నాం మనము? అధిష్టానం తదాకర్త చెప్పుకొని, కరణము, తర్వాత చేష్ట అంటే బయట ఉన్న వస్తువులు అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పర్సీవ్ చేసుకుంటూ ఇంప్రెషన్స్ తయారు చేసుకుంటున్నాం. అంటే వాసనలు తయారు చేసుకుంటున్నాం. ఆ వాసనలు ఎలా ఉంటాయి అంటేనంట, కెమెరా ఫిల్మ్ తీసుకొని మనము ఓకే. ఇంతకుముందు కెమెరాలున్నాయి కదా మన దగ్గర. ఒకే దాంట్లో ఆ రీల్ తిరగకుండా, ఒకే పిక్చర్‌ని మాటి మాటికి క్లిక్ చేస్తూ ఉన్నామనుకో, ఫస్ట్ కొంచెం క్లారిటీ ఉంటుంది. దాని మీద ఇంకా ఇంకా ఇంప్రెషన్స్ అట్లానే సేమ్ ఇంప్రెషను ఒక వందల కొద్దీ, వేల కొద్దీ సార్లు పడుతూ ఉంటాయి. సేమ్ ఆబ్జెక్టు, సేమ్ ఐడియా, సేమ్ ఆలోచన. ఓకే. అవన్నీ టక 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 ప్రింట్లు పడిపోతా ఉంటాయన్నమాట. ప్రింట్లు పడిపోయినప్పుడు ఏంటంటే, మనము శాస్త్రాన్ని చదివినా, గురువు ఉపదేశించినా, మనం మారలేకపోతున్నాము. ఎందుకు అంటే, ఈ ఒక్క ఆలోచన, ఒక్క వాసనే ఇన్ని సార్లు ఇంప్రెషన్‌గా పడిపోయి, అదంతా ఒక హేజ్ లాగా అయిపోతుందన్నమాట. మనం అంతర్ముఖమైనప్పుడు గూడా దాన్ని చూడలేము. దాన్నే తుప్పు అన్నాము. ఓకే. దాన్ని మనం ఒక గద తీసుకొనో దాన్ని గట్టిగా ఇది జేస్తున్నాము. అట్లానే ఈ ఇంప్రెషన్స్ అన్నీ ఉండటం మూలాన మనకి అది ఉందని కూడా అర్థం కాదు మనకి. అందుకనేంటంటే, మనకి స్వామి శివానంద జెప్తారనమాట. ఋషికేశ్ శివానంద ఏంటంటే, ఏదైనా ప్రాబ్లము ఆధ్యాత్మిక జీవనంలో లేదు, నేను సాత్వికంగానే ఉన్నాను అనుకోవద్దు. ఉందా? లేదా? అని పరిశీలించు నువ్వు. లేకపోతే ఈ ఇంప్రెషన్స్ అన్నీ ఇట్లా ఉండి నీకు కనపడను కూడా కనపడదు. నీలో ఉన్న ఆ భావన. అది కనపడకపోతే నువ్వు మారలేవు అని చెప్పేసేసి చెప్తారనమాట ఆయన. సో, అట్లా క్లౌడీ అవుతుంది ఈ పర్సనాలిటీ. అందుకనేంటంటే మనం చేసే వాటిల్లో రోజు కర్తృత్వ భావనతో కొన్ని మనకిష్టమైన పనులు, ఇష్టమైన వస్తువులని మాటి మాటికి చూస్తూ ఉంటాము. మాటి మాటికి వింటూ ఉంటాము.
ఓకే. అవి జరగటం మూలాన ఏమవుతుందంటే, మన ఇంప్రెషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతా ఉంటుందనమాట. సాధన ప్రక్రియలో ఉన్నప్పుడు అది వాసనకి లోనవుతుంది అన్నప్పుడు, దాన్ని లిమిట్ చేసుకోవటమే నిజమైన సాధన అనమాట. దాని పట్ల ఆకర్షణ లేకుండా, దాన్ని ఎక్కువ సార్లు చూడకుండా, దాని పట్ల కొంచెం వైరాగ్యం కలిగి ఉంటే, అప్పుడు ఈ కండిషనింగ్ ఆఫ్ పర్సనాలిటీ అవ్వకుండా ఉంటుందనమాట. అంటే ఆ కర్తృత్వ, భోక్తృత్వ భావనల మూలాన మనం ఇరుక్కోకుండా ఉంటామనమాట. ఓకే. అది ముఖ్యంగా మనం ఈ కర్తృత్వ భావనలో నేర్చుకోవాల్సింది. రోజు ఇప్పుడు షాపింగ్ గాని, లేపోతే ఒక పిల్లాడి గురించి ఆలోచించటం గాని, చేయాల్సింది చేస్తాం. కానీ టక 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 స్టాంప్‌లా గుద్దేస్తా ఉంటామనమాట. అది ఎక్కువగా చేయకూడదు. చేస్తే ఏమవుతుంది నెక్స్ట్ జన్మలో ఈ జన్మలో పిల్లలు మనకి, ఈ జన్మలో తల్లిదండ్రులు, వచ్చే జన్మలో మళ్ళీ ఇంకొకళ్ళొస్తారు. ఓకే. కొత్త వస్తువులు పట్టుకుంటాయి. కానీ వాసన మాత్రం సేమే. నాది, నా వాళ్ళు అన్న భావనే. ఓకే. అది కండిషనింగ్ జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ బుద్ధిలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ బుద్ధి కూడాను మళ్ళా ఆయన 3 రకాలుగా చెప్తారు. అదేంటో చూద్దాం. అది 3 రకాలుగా ఉంది అని చెప్పి మనకి చెప్పటం ఒక శ్లోకంగా చెప్తున్నారు. మళ్ళా దాన్ని మొదలుపెడతారు. ఏంటి బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణ గుణతస్ త్రివిధం శృణు. ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ అని చెప్తున్నారు. అంటే 3 రకాల బుద్ధి చెప్పే ముందు ఆయన ఇదిగో ఇది ఉంది. ధృతి కూడా ఉంది 3 రకాలు. బుద్ధి, ధృతి 2 కలిపి ఉన్నవి అని చెప్పేసి మళ్ళీ ఈ 2 కాంబినేషన్ తీసుకుంటున్నారనమాట. బుద్ధి కూడా 3 రకాలు అనేది. అది తర్వాత శ్లోకంలో ఉంటుంది. అది ఇది ఊరికనే ఇంట్రొడక్షన్ లాగా చెప్పారనమాట. మళ్ళా ఈ ఈ 6 విషయాలు నేను చెప్తున్నాను అని గుర్తు చేస్తున్నారనమాట మనకి ఒక్కొక్కటి. ఓకే. చెప్తూ నెక్స్ట్ దానికి వెళ్దాం. 30-32 దాకా ఈ బుద్ధి గురించి చెప్తారు. అదేంటో చూద్దాం. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ అని చెప్తున్నారు. ఇక్కడ ఓ పార్థ ఏ బుద్ధి అయితే అంటే ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కార్య అకార్యములు, భయ అభయములు, బంధము మోక్షము యథార్థంగా ఏ వ్యక్తి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళని అటువంటి బుద్ధిని సాత్విక బుద్ధి అంటారు. ఇక్కడ బుద్ధి గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, మనకి ఇంతకుముందు జ్ఞానం గురించి, వస్తు జ్ఞానం గురించి చెప్పుకున్నాము. తర్వాత కర్మ గురించి, ఆ కర్మలు ఎలా చేస్తున్నామో చెప్పుకున్నాము. ఒక కర్తగా ఎలా చేస్తున్నామో చెప్పుకున్నాము. వీటన్నింటిని నియంత్రించేది బుద్ధి అన్నమాట. అంటే ఇది చెడ్డా, ఇది కరెక్టా, కాదా అని మనకి నిర్ణయించి చెప్పేది నిర్ణయాత్మక బుద్ధి, బుద్ధి అంటారు. నిర్ణయాత్మక తత్వాన్ని చెప్పేది బుద్ధి అంటారు. అందుకని ఇక్కడ బుద్ధిని తీసుకున్నాడన్నమాట భగవానుడు. సో, దాన్ని కూడా పరిశీలిద్దాం. మా మామూలుగా మన అంతిమ లక్ష్యం ఏంటి అనేది బుద్ధి చెప్తూ ఉంటుంది మనకి. దారి తప్పొద్దు అని చెప్తూ ఉంటుంది. ఈ వస్తువు నీకు అవసరం లేదు అని చెప్తూ ఉంటుంది. కానీ మనం పట్టించుకోము. పట్టించుకోకుండా దాన్ని ఇంకా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామనమాట. అందుకనే మన కఠోపనిషత్తులో కూడాను బుద్ధిని రథసారథితో పోల్చారనమాట. గుర్తు చేసుకుంటే మనం కదా! భగవద్గీతలో కూడా మనకు చెప్పుకున్నాం అది ఇంతకు ముందు. సో, మనకి ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షాలు వీటన్నిటిని గుర్తు చేసుకుంటూ, ఆళ్ళ అంతిమ లక్ష్యం వైపుకి మనం ఎళ్ళాలనమాట. అంటే ప్రవృత్తి అంటే ఇక్కడ కర్మ మార్గం అని. ఆ కర్మ మార్గంలో కూడాను కర్మయోగంగా దాన్ని మార్చుకుంటూ మనము ఈ లక్ష్యం వైపుకి ముందుకు వెళ్తూ ఉండాలి. అంటే జ్ఞాన మార్గము. ఆ జ్ఞాన మార్గంలో కూడాను ఇక్కడ ఈ ఆత్మపరమైనటువంటి జ్ఞానం కాదనమాట. వస్తు జ్ఞానాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే నేతి సిద్ధాంతాన్ని దృఢం చేసుకోవాలి. అది ఈ వస్తువులు పక్కనున్నవన్నీ నిజం కాదు. అంటే అధిష్టానము, కర్త, తర్వాత కరణం ఇంద్రియాలు, బయట కనిపిస్తున్నటువంటి శబ్ద, స్పర్శ, రూపరస గంధాదులు, దైవం అంటేనేమో ప్రారబ్ధం ప్రకారంగా మనకు జరుగుతున్నది. వీటన్నింటినీ బుద్ధితో అర్థం చేసుకోవాలి. ఒకటి చెడు జరుగుతున్నా, ఒకటి మంచి జరుగుతున్నా, ఒక కర్తృత్వ భావన లేకుండా ఇంద్రియాలని కరణం కంట్రోల్ చేసుకుంటూ, లేదా ఒక వస్తువు మనల్ని ఆకర్షిస్తూ ఉంటే బయట, ఆ బుద్ధితో మనం తెలుసుకోవాలి.
అది ప్రవృత్తి వైపుకి తీసుకెళ్తుందా? నివృత్తి వైపుకి తీసుకెళ్తుందా? అనేది గుర్తుపెట్టుకొని, ఇది కార్య, అకార్య అంటే మనం ఈ కర్మ చేయాలా? లేదా? అనేది గుర్తుపెట్టుకుంటూ ఓకే. అందుకనే మనకి ఉపదేశ సారంలో కూడాను భగవానుడు రమణ మహర్షులు ఏం చెప్పారు? కృతి మహాదదౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం అని చెప్పారు. అంటే మన గతిని నిరోధించేది ఇక్కడే బుద్ధిని ఉపయోగించుకొని మనము ఈ సంసార సాగరంలో కృతి మహాదదౌ అంటే దైవం అనే ప్రారబ్ధము, ఈ కర్మలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, వాటన్నింటినీ మనకి ఫలం అశాశ్వతం అది. పతన కారణం ఓకే. అని చెప్పారు మనకక్కడ. అది బుద్ధితో మనం తెలుసుకోవాలనమాట. తెలుసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలనమాట. లేకపోతే ఇబ్బందిలో పాలవుతాము. ఇక్కడ ఎందుకు మనం పక్కదారులు పడతాము అంటే, మనలో భయం ఉంటుంది. ఓకే. అభయం ఉంటుంది. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటి అంటే, భయం అంటే ఏంటి అంటే, మనం ప్రతి దాంట్లో మనం కోరుకునేది ఒక భద్రత కోరుకుంటాము. ఒక సేఫ్టీ కోరుకుంటాము. ఆ సేఫ్టీ కోసం మనం ఏదైనా చేస్తాము. ఓకే. నేను, నా వాళ్ళు అనేది సేఫ్‌గా ఉండాలి. అంటే ఏంటి? ఒక ధనం కావాలి, ఆహారం గావాలి, లేపోతే ఒక స్టెబిలిటీ ఉన్నటువంటి ఉద్యోగం గావాలి, లేపోతే ఒక ఫ్యామిలీ సపోర్ట్ గావాలి. ఇవన్నీ ఆ భద్రత కోసం కోరుకునేవన్నమాట. అంటే భయం ఎక్కడి నుంచొస్తుందంటే, భద్రత లోపిస్తుందేమో అన్నటువంటి భయంలో నుంచొస్తుంది. అభయం అంటే ఏంటంటే, ఇక్కడ మనం ఒకటి మనలకి భద్రత ఇవ్వదో, ఇస్తుందో అని చెప్పి వస్తువులను అక్యుములేట్ చేసుకుంటూ ఉంటాం. రిలేషన్‌షిప్స్‌ని పెంచుకుంటూ ఉంటాము. ఓకే. ఆకర్షణని పెంచుకుంటూ ఉంటామనమాట. ఇవన్నీ ఎందుకు అంటే అదే అన్నమాట. ఓకే. మనం ఓల్డ్ ఏజ్ ఒస్తుంది. ఓల్డ్ ఏజ్ ఒచ్చిన వాళ్ళకి అయ్యో! నన్నెవరైనా చూస్తారో లేదో అన్న భయం ఉంటుంది. దానికోసము ఒకళ్ళతో ప్రేమగా ఉండటము. ఆ నిజమైన ప్రేమేనా? లేకపోతే నన్ను చూస్తారు వీళ్ళు ఒక స్థాయి తర్వాత అని చేయటమా? ఒక ఒక పని మనం చేస్తాము. చేసినప్పుడు దాంట్లో సత్వగుణ పరంగా ఉన్నా కానీ, దాంట్లో భయం ఉంటుంది. భద్రత కావాలన్న ఇదుంటుంది. ఒక, ఒక ఆశ్రమాన్ని స్థాపిస్తాము. ఒక దాన్ని స్థాపిస్తాము. దాంట్లో శిష్యులందరూ చేరతారు. వీళ్ళు నన్ను ముందుకు తీసుకెళ్తారు. నాకవసరమైనప్పుడు వీళ్ళు నన్ను ప్రొటెక్ట్ చేస్తారు. నేననుకున్న ఆలోచనలని, ఒక సంప్రదాయాన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు అన్నటువంటి భద్రతా భావనలు ఎక్కడైతే ఉన్నాయో, అవి కూడా మనల్ని మాయలో పడేస్తాయన్నమాట. అక్కడ కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే. సో, ఏదైనా గాని ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషను, ఒక హాస్పిటలు ఏదన్నా మనం మన వాళ్ళకిస్తాము. దాంట్లో ఒక భద్రతని క్రియేట్ చేయాలనుకుంటాం. మనకే గాకుండా ఒక 2, 3 తరాలకు భద్రతను క్రియేట్ చేయాలనుకుంటాం. ఆ భావన ఎందుకొస్తుంది నాలో? అది చేయకూడదు, చేయాలన్న ప్రశ్న గాదు. ఆ భావన దృఢంగా ఎందుకొస్తుంది? దానికోసం నేనేదైనా చేస్తాను. ఒక హాస్పిటల్ గాదు, 4 హాస్పిటల్స్, 5 హాస్పిటల్స్ ఇట్లా ఎళ్ళిపోతూ ఉంటామనమాట. అంటే ఇది తామసికంగా, రాజసికంగా ఎళ్ళిపోతూ ఉంటుందనమాట. అదంతా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటాం. తర్వాత బంధము, మోక్షము. అంటే ఈ చేసే పనుల్లో మనము శాశ్వతమా? శాశ్వతం కాదా? అనేది అర్థం చేసుకోలేము. దాని నుంచి విడివడలేమనమాట. ఆ చేసే పనిలో నుంచి ముక్తిని లభించదు మనకి. ఇప్పుడు ఒక కార్యాన్ని మనం తలపెట్టినప్పుడు, ఆ కార్యము మనల్ని లైఫ్ లాంగ్ దాంట్లో పద్మవ్యూహంలాగా ఇరుక్కునేట్టు చేస్తుందా? నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట పడగలనా? లేదా? ఒకటి మొదలుపెట్టేటప్పుడు మనము దాంట్లో ఇరుక్కుపోయి ఇంక బయటికి రాలేము అన్న భావన ఉంటే జాగ్రత్తగుండాలి మనం. ఒక వే ఔట్ చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ బంధం, మోక్షం అంటే మోక్షం అనే కాదిక్కడ. ఏ పని చేస్తున్నా ఆ పని నుంచి నీకు ముక్తి కలగాలి. దాని నుంచి నువ్వు బయటపడగలిగుండాలి సాధనలో. అలానే ఒక సాధన ప్రక్రియలో, జ్ఞాన మార్గంలో కూడాను నువ్వు అవలంబిస్తున్న పద్ధతిలో నుంచి దానికి అటాచ్‌మెంట్ లేకుండా దానిలో నుంచి కూడా నువ్వు ముక్తిలో రావాలి. ఓకే. ఎందుకు అంటే ఇందాక చెప్పుకున్నటువంటి తురీయ అవస్థలేవైతే ఉన్నాయో ఓకే. ఆహ్, ఉన్నత శిఖరాలను మనం చేరుకోవాలి అంటే ప్రతి చోట ఆ మోక్షం అనేది వదిలేయాలన్నమాట. అంటే మోక్షం అంటే ముక్తి పొందాలి.
ఒక భావన ముక్తి పొందాలి అన్న భావన నుంచి కూడా ముక్తి పొందాలన్నమాట. అదే మోక్ష సన్యాస యోగం అన్నమాట. అంటే అది ఎలా జరుగుతుంది అంటే చేసే ప్రతి పనిలో ఆ ముక్తిని చూడాలి మనం. ఓకే. ఇప్పుడు ఒక పరీక్ష చదువుతున్నాము. పరీక్ష చదువుతుంటే దాంట్లో నుంచి ముక్తి ఎలా లభిస్తుంది మనకి? దేర్ ఈస్ ఎన్ ఎండ్ పాయింట్. దాంట్లో ఒక గ్రేడ్ తెచ్చుకొని దాంట్లో నుంచి బయటపడతాం. ఓకే. ఆ గ్రేడ్ నుంచి ముక్తి పొందాం మనం. అలానే మనం పిల్లలకి చేసేటప్పుడు గాని, పెద్దవాళ్ళకి సేవలు చేసేటప్పుడు గాని, ప్రతిదానికి ఒక ఎండ్ ఉంటుంది. ఆ ఎండ్‌ని అర్థం చేసుకోవటమే ముక్తి అన్నమాట. ఓకే. ఆ ఎండ్‌ని అర్థం చేసుకోకుండా ఉంటే బంధం, మోక్షం అనేది అర్థం కాదన్నమాట. సో, ఇక్కడ మనం సాత్వికంగా అయినా గాని, అన్ని యాంగిల్స్‌లో దీన్ని పరిశీలిస్తూ ఉన్నామన్నమాట. ఓకే. అంతా మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సాత్వికంగా ఉన్న వ్యక్తికి జ్ఞాన మార్గంలో వెళ్ళేటప్పుడు, భక్తి మార్గంలో వెళ్ళేటప్పుడు గాని, ఎక్కడైనా కర్మ మార్గంలో వెళ్ళేటప్పుడు, ఒక సాధన వల్ల ఎంతవరకు ఉపలబ్ధి ఉంది మనకి? ఇది గురువులు ఒక స్థాయి వరకు ఒక సాధన చెప్తారు. ఇదిగో ఫస్ట్ ఎళ్ళినప్పుడేమో, "ఇదిగో నాయనా ఈ మంత్రాన్ని జపించు. ఇది చేస్తే రా" అంటారు. నా గురువు చెప్పాడు గాబట్టి, నా జీవితాంతం దాని మీదే చేస్తూ ఉంటాను. ఇంక వేరేది లేదు అనుకోకూడదు. దానివల్ల నీకు మనోశుద్ధి కలిగి, ఒక ఏకాగ్రత కుదిరినప్పుడు ఆయన ఇంకొక స్థాయికి తీసుకెళ్తాడు నిన్ను. ఆ గురువు ఇంకొక స్థాయికి తీసుకెళ్తాడు. అప్పుడు ఇంక నేను అక్కడే ఉంటానంటే కుదరదు గదా! అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్థాయి ఎదుగుతున్న కొద్దీ వెళ్తూ ఉంటే అది సాత్విక బుద్ధి అవుతుందనమాట. అలా కాకుండా నేను ఒక చాటే ఉంటాను అంటే మళ్ళా తామసికంలోకెళ్ళిపోవచ్చనమాట అక్కడ. ఆ తామసికం గురించి చెప్పినప్పుడు అది గూడా మనకు అర్థమవుతుందక్కడ. సో, ఇప్పుడు మనకి మనం మామూలుగా భగవద్గీతలో కూడాను ఆయన మనకి రెండో అధ్యాయంలో వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన అని చెప్పేసేసి ఒక శ్లోకం ఉంటుంది. దాంట్లో మనకి ఇది ఈ తెలివైన వ్యక్తి వాళ్ళకేం గావాలో తెలుసు. ఓకే. ధర్మ, అధర్మాలేంటి, కార్యం, అకార్యం ఏంటి, భయం, అభయం ఏంటి, బంధము, మోక్షము అన్నీ తెలుసుకొనే ఒక పనిలోకి దిగుతాడనమాట. ఆ బుద్ధిని, ఆ విచక్షణ జ్ఞానంతో ఉండటమే ప్రతి పనిలో మనం అది తెలుసుకోకుండా ముందుకు దిగకూడదనమాట. ఎందుకు దిగుతాము అంటే, ఈ నెక్స్ట్ రాజసికంగా ఉన్న దాంట్లోకెళ్తున్నాం. అదేంటో చూద్దాం. మనం ఎందుకు అలా ప్రవర్తిస్తాము అంటే నెక్స్ట్‌ది చూద్దాం. యయా ధర్మం అధర్మం చ కార్యం కార్యం చ అకార్యమేవ చ అయుధావత్ ప్రజానాతి బుద్ధిః స పార్థ రాజసి అని చెప్తున్నారు. ఇక్కడ పార్థ యయ ఏ బుద్ధి ద్వారా ధర్మము, అధర్మము, కార్యము, అకార్యము తెలుసుకోకుండా మనము అయుధావత్ ప్రజానాతి అంటే అయుధావత్ ప్రజానాతి అంటే ఏంటే ప్రజానాతి అంటే దాన్ని యథార్థంగా చూడలేమన్నమాట. అంటే ప్రతి వస్తువులో ఒక నిజం ఉంటుంది. ప్రతి సన్నివేశంలో ఒక నిజం ఉంటుందని ఎప్పుడు చెప్పుకుంటాం గదా! ఆ నిజాన్ని చూడటం కుదరదనమాట. ఒక్కొక్కసారి చూడగలుగుతారు. ఎందుకంటే అది నాది కాదన్నప్పుడు. నాకు ఇబ్బంది కలిగినప్పుడు, అవతల వాళ్ళు ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు నేను నిజాన్ని చూడగలుగుతాను. ఇదేముంది అంత ఈజీ గదా! వాళ్ళెందుకు చేసుకోలేరు అంటాం. కదా! కానీ మన దగ్గరికొచ్చినప్పుడు ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది. మన పిల్లవాళ్ళకి ఒక ఒకటేదో చదివించాలనుకున్నాం మనం. వాళ్ళకి నిజంగా అర్హత లేదనుకో. ఏమోలే కొంచెం ఏదో పాసయితే మార్కులేపిచ్చి పాసయ్యాడనుకో, వాడు మారతాడేమో, వాడు కొంచెం ముందుకెళ్తాడేమో అన్న ఒక మాయ కమ్ముతదనమాట మనకి. అంటే యుధావత్ ప్రజానాతి. ఆ యథార్థాన్ని తెలుసుకోకుండా, వాళ్ళ కేపబిలిటీ తెలుసుకోకుండా, ఒక స్వార్థంతో, ఒక నాది అన్న భావనతో మనం ఉంటామనమాట అక్కడ. అది రాజస బుద్ధి అన్నమాట. సో, మనము ఇక్కడ ఇంకొకటి కూడాను మనం సాధన చేస్తున్నప్పుడు అదేమో బాగా ఎక్స్‌టర్నల్‌గా అన్నమాట. సాధన చేస్తున్నప్పుడు ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి రాజసిక ప్రవృత్తి వస్తే గనక మనలో దాన్ని ఎలా పట్టుకోవాలి అంటే మనకి ప్రవృత్తి మార్గం వైపుకి ఎక్కువగా వెళ్తూ ఉంటాం. నివృత్తి మార్గం వైపుకి రాము. అంటే జ్ఞానం వైపుకి రామన్నమాట. ఒక కర్మయోగం చేస్తున్నా, భక్తి యోగం చేస్తున్నా గాని, మనం దాంట్లో ఏం చేస్తామంటే ఒకటేదో చదువుతాం మనం. ఒక పుస్తకం చదువుతాం మనం. మన జ్ఞానం వైపెళ్ళాలి. ఒక గురువు దగ్గర ఏదో విన్నాము. కానీ ఒక పుస్తకం చదవటం మొదలుపెడతాం. నచ్చుతది మనకి. తర్వాత దాని మీద ఇంకా సూపర్ ఇంప్రెస్డ్‌గా ఎళ్ళిపోయి చేస్తా ఉంటాం. ఈ లోపల ఇంకొకటేదో కనపడతది.
ఇదేదో బాగుంది అని మళ్ళా అటు తిరుగుతాం. ఓకే. మళ్ళా ఇంకొక దాంట్లోకెళ్తాము. ఇది ఇంతవరకు నాకు సహాయం చేయట్లేదు. ఇంకో దానికెళ్ళాలి అని చెప్పేసి అట్లా అట్లా గురువు దగ్గర సరిగ్గా ఫాలో అవ్వకుండా వాళ్ళకి కనిపించింది వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. సరే ఇంతలోకి ఇంకొకళ్ళెవరో వచ్చి "నువ్వు కుండలిని యోగం చెయ్యి. నీకింకా కొన్ని తొందరగా ఇంప్రూవ్ అవుతావు" అనగానే దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఒక దాని మీద అర్థం చేసుకోకుండా ఎటు పడితే అటు ఎళ్ళిపోతూ ఉంటారనమాట. జాగ్రత్తగా ఉండరనమాట. సరే ఇవన్నీ చేసిన తర్వాత ఇదంతా ఇంకా అట్లానే ఒక దేవుడిని ప్రార్థించటము. ఆ దేవుడు నాకు సహాయం చేయలేదు. ఇంకొక దేవుడిని, వీళ్ళకేదో హెల్ప్ జరిగిందంటే ఈ గురువు దగ్గరికెళ్తే వాళ్ళ దగ్గరికెళ్తాము. ఇట్లా కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ రాజసిక పరంగా ఈ జీవితంలో జరిగేవి, సాధనలో జరిగేవన్నమాట మనకి. అలానే మనకి ఇవన్నీ ఇలా ఎళ్తుంటే ఏమవుతుందంటే డీటూర్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటామనమాట. మనం దాంట్లో నిజంగా తత్వాన్ని అర్థం చేసుకోకుండా మనము వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకొకటేంటంటే ఇక్కడ మళ్ళా బ్యాక్‌కెళ్దాం. ఏంటి అధిష్టానం తదా కర్త కరణం చ పృథగ్విదః వివిధచ్చేష్టా దైవం అని చెప్పి చెప్పుకుంటే ఇక్కడ మనకి భగవద్గీతలో స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అని చెప్పేసి ఒక శ్లోకం చదువుకున్నాం గదా! దాంట్లో స్వధర్మము అంటే సాధనలో ఏంటంటే, ఒక్కొక్క వ్యక్తి పూర్వజన్మల్లో ఒక సాధనకి ఇష్టపడి ఉండొచ్చు. ఒక వాసన ఏర్పడి ఉండొచ్చు. దాని పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండటం మూలాన ఈ జన్మలో మనము ఆ గురువు పట్ల, ఆ సాధన పట్ల మనము ఆకర్షితులమవుతూ ఉంటాం. కానీ ఆ ప్రాసెస్‌లో ఏమవుతది అంటే మనకొక స్వధర్మం ఉంటుంది. అంటే స్వధర్మం అనేది ఆత్మధర్మం అని చెప్పుకున్నాము. కానీ మనము ఒక యాంగిల్‌లో, ఒక దారిలో మనం ప్రయాణించాల్సుంటుంది. ఆ ప్రయాణించాల్సింది ఎలా తెలుస్తుంది మనకి అంటే దైవం అన్నమాట. అంటే మన ప్రారబ్ధం ప్రకారము మన ముందుకి కొన్ని వస్తూ ఉంటాయి. కొన్ని పుస్తకాలు ముందుకొస్తాయి. ఒక ఒక వ్యక్తి ద్వారా గాని, ఒక మనిషి ద్వారా, ఒక గురువు ద్వారా మనకి ఒక బోధ జరుగుతుంది. అవి జరుగుతున్నప్పుడు అది ప్రారబ్ధం మూలాన జరుగుతుందనమాట. అది జరిగినప్పుడు అది మన స్వధర్మం అవుతుందనమాట. ఆ స్వధర్మం వైపుకి మనం వెళ్ళాలనమాట. అలా వెళ్ళగలిగినప్పుడే మనము మన దారిని కరెక్ట్‌గా అర్థం చేసుకొని డీటూర్స్ లేకుండా వెళ్ళగలుగుతామనమాట. అదే అక్కడ అయుధావత్ ప్రజానాతి అనేది ఎందుకు జరుగుతుంది అంటే, అంటే సరిగ్గా మనం అసంపూర్ణంగా ఆ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము. ఎందుకు అంటే, ఇందాక మనం చెప్పుకున్నాము. మన కండిషనింగ్ ఆఫ్ పర్సనాలిటీలో ఒక పద్ధతి పట్ల గాని, ఒక వాసన పట్ల గాని మల్టిపుల్ టైమ్స్ మనము ఆ కెమెరాతో క్లిక్ చేసాము. చేయటం మూలాన ఏమవుతదంటే వాసన అయితే ఉంది మనకి. ఓకే. కానీ బయటపడలేమనమాట. దీన్ని మళ్ళా ఇది తామసికం గూడా అయిన తర్వాత దాన్ని ఎక్స్‌పాండ్ జేసి చెప్పుకుందాం మనం. ఇక్కడ మన వేదాంత జ్ఞానంలో ఒక్కసారి పరిశీలిద్దాం దీన్ని. పరిశీలిస్తే అది ఎలా ఉంటుంది అంటే, ఇది కొంచెం తామసికంగా గూడా చెప్పుకోవచ్చనమాట. ముందు ముందు దాన్ని చెప్తాను. మనము ఎప్పుడు చెప్పుకునే ఎగ్జాంపుల్ ఏంటి? తాడు, పాము కదా! తాడు, పాము ఉదాహరణ చెప్పుకొని మనకి ఈ ప్రపంచం అంతా నిజంగా అక్కడ ఉన్నది తాడైతే మనకి పాముగా కనపడుతుంది. ఎప్పుడైతే దాని మీద ఒక జ్ఞానం అనేటువంటి లైటేసామో, అది తాడుగా అర్థమవుతుంది మనకి అని చెప్పి చెప్పుకుంటాం. ఉదాహరణ చెప్పుకుంటాం. దాన్నే మనము సాధన ప్రక్రియలో ఎలా వాడుకోవాలో చూద్దాం ఇప్పుడు. మనకి సామాన్య జ్ఞానము, విశేష జ్ఞానం అని ఉంటాయి. ఓకే. మామూలుగా ఈ అక్కడ ఒకటి ఉంది అని తెలుసు మనకి. ఓకే. అది సామాన్య జ్ఞానం అన్నమాట. అంటే అది తాడా, పామో తెలియదు మనకి. తెలియకపోతే దాన్ని తెలుసుకోవటమే విశేష జ్ఞానం అన్నమాట. ఓకే. ఆల్‌రైట్. సో, ఇప్పుడు మనము మనం గనక ఆలోచిస్తే ఏంటంటే, ఈ తామసికంగా ఉన్నవాళ్ళు వాళ్ళకేంటంటే అసల ధర్మాధర్మాలు తెలీవు, అకార్యాలు తెలీవు, విచక్షణ ఉండదు వాళ్ళకి. వాళ్ళకి అసలు అక్కడ ఒక తాడుందని, పాముందని కూడా వాళ్ళకి అసలేం ఆలోచన లేదు. వదిలేశారు. పట్టించుకోరు. అర్థమైందా? అంటే తాడు, పాము అన్న ఆలోచన కూడా లేదసలకి.
ఎందుకంటే అంతా చీకటిగా ఉంటే ఏం కనపడదు గదా! కొంచెం కొంచెం మసకగా ఉంటేనే తాడో, పామో అన్న భ్రమ కలుగుతది మనకి. ఓకే. అస్సలు ఏం పట్టించుకోకుండా భగవంతుడంటే ఏం పట్టించుకోడు, జ్ఞానం అంటే తెలీదు. వాడు బతుకుతా ఉంటే వాడికి తాడు, పాము అక్కర్లేదసలు. ఇది భగవంతుడా? లేకపోతే ప్రపంచమా? అనేది ఆలోచనే అక్కర్లేదసలు. అది తామసికం. ఓకే. అక్కడ తామసికంగా బుద్ధి అన్నమాట ఇంక వాడికి. గొడవ లేదు. ఈ రాజసికంగా ఉన్నోళ్ళకి సగం తెలుసు, సగం తెలీదు. అంటే కొంచెం కనపడుతుంది, కొంచెం కనపడదు. వాళ్ళకే ఈ జ్ఞానం గావాలి. ఏది? ఈ తాడా? పామా? అని తెలుసుకునే జ్ఞానం గావాలి. ఓకే. అందుకనే ఈ గొడవంతా అన్నమాట. రాజసికంగా ఉన్నవాళ్ళు. మనందరం రాజసికంగా ఉన్నవాళ్ళం గాబట్టి, మనకి ఇది తాడు, పాము అనేది అర్థం గాదు. ఈ ప్రపంచం చూసినప్పుడు గూడా దాంట్లో అయుధావత్ ప్రజానాతి అని చెప్పుకున్నాం ఇందాక. దాన్ని చూడాల్సిన విధంగా చూడం మనము. దాన్ని విపరీతంగా అర్థం చేసుకుంటున్నాము. ఓకే. సో, ఇట్లా ఉంటుంది. అదే నీకు రా సా సాత్విక గుణంతో ఉంటే ఏంటి? అది తాడు అనే భావన అర్థమైపోయింది. ఓకే. అట్లా అన్నమాట. సో, అంటే ఏదెప్పుడైతే మనకు తెలిసిందో మనం జాగ్రత్తగా దాన్ని చూడగలుగుతాము. ప్రతి పనిలో నిజాన్ని తెలుసుకొని చేయటమే తాడుని చూడటం అన్నమాట. ఓకే. అది అలవాటైతే మనసుకు అలవాటు చేస్తూ ఉంటే అప్పుడు ఈ జ్ఞానం ఈజీ అయిపోద్ది. అప్పుడు మోక్ష సన్యాస యోగం మన చేతికి ఈజీగా వచ్చేస్తదనమాట. పెద్ద కష్టముండదు. సో, ఇప్పుడు తామసం ఏంటో చూద్దాం. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాని విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. ఇక్కడేంటి అంటే తమోగుణం చేత కప్పబడింది. ఇప్పటిదాకా చెప్పుకున్నాం మనం. అధర్మం ధర్మం అని మన్యతే తలంచును ఇంకా తమోగుణంతో కప్పబడి ఉన్నటువంటి ఆలోచనతో ధర్మము, అధర్మాన్ని ఎలా జూస్తారంట వాళ్ళు? సర్వార్థాన్ విపరీతాంచ. ఉన్నది ఉన్నట్టుగా కాకుండా దానికి విరుద్ధంగా ఉంటారనమాట. ఓకే. విరుద్ధంగా భావించి తామస బుద్ధితో చూస్తూ ఉంటారు. ఎట్లా అనేది చూద్దాము. అంటే ఇప్పుడు సపోజ్ ఇందాక మనం రాజసికంగా ఉన్నప్పుడు వాడికి తాడో, పామో అనేది ఆలోచన వచ్చింది గదా! వాడికి ఒక్కొక్కసారి తాడుగా కనపడుతుంది. ఒక్కొక్కసారి పాముగా కనపడుతుంది. నేను, నాది వచ్చినప్పుడేమో పాముగా కనపడతా ఉంటుంది. అవతల వాళ్ళకి కష్టం కలిగినప్పుడు తాడుగా కనపడతా ఉంటుంది. అదే తామసికంగా ఉన్నోడికేంటంటే, వాడు దాన్ని పామనే నమ్ముతాడు దాన్ని. ఓకే. వాడికి ఇంకెంత చెప్పినా ఉపయోగం లేదనమాట. నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళని అట్లా ఏదో అంటారు గదా! అట్లానే ఇక వాడికి ఎంత చెప్పినా మనం మార్చలేమనమాట. అంత విరుద్ధంగా ఆలోచిస్తారనమాట. అలాంటి వాళ్ళని మనం అసలు మార్చలేము. అలాంటి వాళ్ళకి గీతాబోధ కూడా చేయొద్దని జెప్తారు భగవానుడు. ఓకే. ఎందుకంటే వాళ్ళు నువ్వు చెప్పేదాన్ని అపోజిట్‌గా ప్రూవ్ చేయడానికి ట్రై జేస్తారు తప్పితే ఇటువైపు రారనమాట. ఇది వాళ్ళకి అది తప్పుడు జ్ఞానం అని కూడా తెలీదనమాట. అదే నిజం అనుకుంటారు. దాంట్లోనే బతుకుతా ఉంటారనమాట. నిన్ను కూడా మార్చడానికి ప్రయత్నిస్తా ఉంటారు దాంట్లోకి. ఓకే. సర్వార్థాన్ విపరీతాంశ్చ. ప్రతిదానికి విపరీతమైన అర్థం అన్నమాట అది. ఓకే. సో, ఇక్కడ ఏమంటారు ఒక్కొక్కసారి నువ్వు ఈ వయసులోనే ఎందుకు నీకు ఇవన్నీ? రిటైర్ అయిన తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు అవసరమా ఇయన్నీ నీకు? అని జెప్పేసి మహా నేర్చుకున్నాడండి వీడు గీత, భగవద్గీత లేపోతే ఇంకొకటి అని జెప్పేసి మనల్ని లేదా ఇంకొక రకంగా ఏమంటారంటే, "ఇవన్నీ నేర్చుకుంటుంది ఇందుకేనా నువ్వు? ఏమన్నా మారావా నువ్వసలు? దానివల్ల నీ బిహేవియర్‌లో ఏమన్నా చేంజ్ వచ్చిందా?" అని గూడా అంటారు మనం. ఓకే. నువ్వు ఇన్ని నేర్చుకునేది వేదాంతం నేర్చుకునేది ఇందుకేనా అని జెప్పి మనల్ని తిట్టినా తిడతారనమాట. అట్లా కూడా ఉంటుందనమాట. సో, ఆ అజ్ఞానము, మూఢత్వం అనేది అలా ఉంటుందనమాట. సో, మనము ఉదాహరణలు తీసుకుంటే పురాణాల్లో గాని వాటన్నింటిలో ఈ రాక్షస స్వభావంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు దేన్ని నమ్మారో అదే నమ్మారు. తామసికంగా ఉన్నారు గదా! చూసాం మనం అయన్నీ గూడాను. ఓకే. సో, ఇది మనకి 3 రకాల బుద్ధి. తామసిక బుద్ధి, రాజసిక బుద్ధి, సాత్విక బుద్ధి అనేవి. ఇప్పుడు మనము కొంచెం డీప్‌గా దీన్ని అనలైజ్ చేసుకొని ఈ రోజుకి మనం కంక్లూడ్ చేద్దాం. ఓకే. ఇది మీరు ఎంత విన్నా గాని ఇప్పటిదాకా ఇప్పుడు నేను చెప్పబోయేది, మనం మాట్లాడుకోబోయేది వెరీ కేర్‌ఫుల్‌గా అటెన్షన్ పే చేయండి. ఓకే. మనకి
బిగినింగ్ ఆఫ్ ద చాప్టర్‌లో భగవానుడు అర్జునుడు అడిగిన ప్రశ్న ఏంటి? సన్యాసానికి, త్యాగము ఈ రెండిటి గురించి భేదంగా చెప్పమన్నాడు. మనము సాధనలో సన్యాసం చేస్తాం. కొన్నింటిని వదిలేస్తూ ఉంటాము. కానీ ఇది నిజంగా ఎలా అర్థం చేసుకోవాలి? ఒక కర్మ, ఒక జ్ఞానము, ఒక కర్త, బుద్ధి ఈ 4 ద్వారా ఎలా ఎళ్ళాలి ముందుకి అనేది చూద్దాం. మామూలుగా రెగ్యులర్ సన్యాసం తీసుకుంటే ఇది చూస్తే అది వర్కింగ్ నాలెడ్జ్. ఒక కాషాయ వస్త్రం కట్టుకొని, ఒక ఆశ్రమాన్ని స్వీకరించి వెళితే అది సన్యాసం. ఒక ఆశ్రమం అది. ఓకే. సన్యాసం అనేది. కానీ భగవానుడు మనకేం నేర్పించాలనుకుంటున్నాడు అంటే, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా గాని నిజమైన సన్యాసం ఏంటి అంటే త్యాగము అన్నాడు. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఈ రియల్ రినౌన్సియేషన్ ఏంటంటే ఇట్స్ ఎ స్ ఇట్స్ నాట్ ఎ సోషల్ ఆర్ మెటీరియల్ ఆర్ ఫిజికల్ థింగ్. ఇట్స్ ఎ స్పిరిచ్యువల్ థింగ్. ఓకే. మనం అంతర్ముఖమయ్యి లోపలిది మార్చడం అన్నమాట. అంటే ఇక్కడ ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది మనకి. ఇప్పుడు నాకొక స్వీట్ అంటే ఇష్టం ఉంది. నేను చాలా సార్లు తిన్నాను. ఆ స్వీట్ వదిలేసాను నేను. అది సన్యాసం. స్వీట్ ఇంకెప్పుడు తినను అనేది వదిలేసాను. అది సన్యాసం. త్యాగం అంటే ఏంటి అంటే, ఆ స్వీట్ తిన్న టేస్ట్ నాలో ఉంది. ఆ టేస్ట్ ఎక్కడికి పోవట్లేదు. నేను అనుభవించిన సుఖం యొక్క టేస్టు పోవట్లేదు. సాధన ద్వారా ఆ టేస్ట్‌ని కూడా పోగొట్టుకోవటమే నిజమైనటువంటి త్యాగము. అర్థమైందా? మనము ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవటము, ధ్యానం ద్వారా దాన్ని ఏకాగ్రంలోకి తెచ్చుకోవటము, ఇవన్నీ ముందుగా జరిగేవి, బాహ్యంగా చేసేవన్నమాట. కానీ నిజమైన త్యాగం ఏంటి అంటే, ఆ వాసనలు యొక్క ప్రభావం నీ మీద లేకుండా, అసలు వాసన అనేది ఒకటి ఉంది అని కూడా భావన లేకుండా ఉన్న స్థితికి వెళ్ళటమే నిజమైన సన్యాసము. దాన్నే త్యాగం అని భగవానుడు ఈ అధ్యాయంలో మనకు నేర్పిస్తున్నాడు. ఆ త్యాగం దగ్గరికి వెళ్ళటానికి అధిష్టానం అడ్డుపడుతుందా? లేపోతే కర్త, కరణమా? అంటే ఇంద్రియాలా? బయట ఉన్న వస్తువులా? నీ ప్రారబ్ధమా? ఈ 5ంటిని మనం బేరీజు వేసుకుంటూ ఈ ఈ 6 అంశాలతో మనల్ని మనము ఆ త్యాగం వైపుకి నడిపిస్తే అదే నిజమైనటువంటి మోక్ష సన్యాస యోగం అనమాట. ఇక్కడ మోక్ష సన్యాసం కాదు. మోక్ష సన్యాస యోగం. ఓకే. అది ఇక్కడ ఎట్లా అంటే అది ఇంకొక ఉదాహరణ చెప్తే మనకు బాగా అర్థమవుతుందిది. ఏంటంటే మనం ధ్యానం చేస్తూ ఉంటాము. ధ్యానం చేసినప్పుడు ఒక లక్ష్యం ఉంటుంది మనకి. ఓకే. లక్ష్యము ఒక చక్రం మీదనో, లేకపోతే ఒక పరమాత్మ మీదనో, ఒక ఆలోచన లేకుండా ఉండాలనో, ఏదో ఒకటి అందరం నేర్చుకుంటున్నాము. ఒక క్రియ చేసినప్పుడు గాని, దాన్ని అర్థం చేసుకోకుండా చేస్తామనమాట. చేస్తే ఏమవుతుంది అంటే, దాంట్లో ఏమవుతుంది అంటే, ఒక ధ్యేయ వస్తువు ఏదైతే ఉందో, ఆ ధ్యేయ వస్తువు ఎలా ఉండాలి అంటే, నీలో ఉన్నదే ఆ ధ్యేయ వస్తువులో ఉండాలి. ఉంది ఆబ్వియస్‌గా. కానీ మనం దాన్ని చూడట్లేదు. దాన్ని ఎక్స్‌టర్నల్‌గా చూస్తున్నాము. ఒక రాయిగా చూస్తాము, ఒక భగవంతుడిగా చూస్తాము, లేతే ఒక ప్రక్రియగా చూస్తాము. ఒక గురువు, ఒక దైవము, ఒక గురువు శరీరంగా చూస్తాము. అలా కాకుండా ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ ఫ్లో లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్ అన్నమాట. ఆ ఉదాహరణే త్రిమూర్తులదనమాట. ఇక్కడ చూస్తే మీరు లార్డ్ శివ మెడిటేట్స్ ఆన్ లార్డ్ విష్ణు. దీనిలో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ మీనింగ్ ఏంటంటే, విష్ణువు శివుడిని ఎప్పుడు ధ్యానిస్తా ఉంటాడు. శివుడు విష్ణువుని ధ్యానిస్తూ ఉంటాడు. అంటే ఏంటి? స్థితికారత్వం లయకారంలోకెళ్తూ ఉంటుంది. లయకారత్వం ఎప్పుడు స్థితికారత్వాన్ని అంటే ఏంటి? ఈ రెండిటికి భేదం లేదు. ఈ 2 ఈక్వల్ ఎనర్జీ అన్నమాట. ఇప్పుడు 2 ట్యాంకులు ఇక్కడ చూస్తే మీరు ఓకే. ఈ 2 ట్యాంకులను బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 ట్యాంకులు చూస్తే వీటిలో ఈక్వల్ వాటర్ ఉండి, ఈక్వల్ హైట్‌లో ఉన్నప్పుడు, ఈ మధ్యలో ఉండే కెనాల్ లాగా ఈ ట్యూబ్ ఏదైతే ఉందో ఇక్కడ, ఆ రెండిటిని కనెక్ట్ చేసే ట్యూబు ఒకే చోట గనక ఒకే లెవెల్‌లో గనక ఉంటే, ఈ వాటరా, ఆ వాటరా దాంట్లో ట్యూబ్‌లో ఫ్లో అవుతుంది అనేది అర్థం కాదు మనకి. కదా! అలానే
ఒక ధ్యేయ వస్తువు, ధ్యానం చేసే వ్యక్తి ఈ రెండిటి సమతుల్యత లేకపోతే సమాధి స్థితి అనేది మనకి ప్రాప్తించదనమాట. ఇక్కడ సమాధి అంటే ఏదో మనకు మైండ్ తెలియకుండా, శరీరం తెలియకుండా ఉండటం కాదు. మనం రోజు చేసే పనిలో ఈ సమత్వ భావన ఇందాక మనం చెప్పుకున్నటువంటి కార్య, అకార్య, సిద్ధ్య, అసిద్ధ్య వీటన్నింటిలో మనం చేసే పనుల్లో ఈ సమతుల్యత అనేది ఆ నిజాన్ని చూడటం. అంటే పరమాత్మ తత్వాన్ని చూడటం. ఇప్పుడు నేను ఒకళ్ళని హగ్ చేసుకున్నాను. హగ్ చేసుకున్నప్పుడు నాలో కలిగే భావన ఏంటి? లేదా నేను ఒకళ్ళకి నమస్కారం చేశాను. నమస్కారం చేసినప్పుడు నాలో ఉన్న భావన ఏంటి? ఓకే. ఆ భావన గనక అవతల వ్యక్తిలో ఉన్న పరమాత్మ తత్వము, భావన, నీ భావన ఒక్కటే అయినప్పుడు అది సమాధి అవుతుంది. అట్లా నువ్వు రోజంతా సమాధిలో ఉండొచ్చనమాట. ఓకే. ఈ ఈ సమతుల్యత అనేది శివుడు, విష్ణువు అనే మన పురాణాల్లో చెప్పింది. మనం కొట్టుకోకుండా వాళ్ళు గ్రేటా, వీళ్ళు గ్రేట్ కాదక్కడ. ఇది ఈ సమతుల్యత ఈ సృష్టిలో ఉండాలి అంటే ఆ లయకారత్వము, స్థితికారత్వము 2 కూడాను సమతుల్యతతో ఉంటూ ఉంటేనే ఈ సమాధి స్థితి మెయింటైన్ అవుతా ఉంటుందనమాట. ఓకే. సో, దీన్ని ప్రతి దాంట్లో ఇంటర్ కనెక్టెడ్‌నెస్‌ని మనం అర్థం జేసుకోవాలి. అర్థం జేసుకోకుండా ఉండటానికి ప్రాబ్లమ్ ఎక్కడి నుంచొస్తుంది అంటే, మన మైండు ఈ బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు మనల్ని లాగుతూ ఉంటాయన్నమాట వాటిని. వాటి పట్ల ఆకర్షితులమవుతూ ఉంటాము. ఒక ఒక పద్ధతి పట్ల గాని, ఒక వస్తువు పట్ల గాని, ఒక వ్యక్తి పట్ల గాని, మనము దాని పట్ల ఎళ్తూ ఉంటాం. అందుకని మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. ఆ పిల్లల పట్ల బాధ్యతుంది మనకి. ఈ పూర్వజన్మల్లో ఉన్న వాసన ఏదైతే ఉందో, నాది అనుకున్న వాళ్ళకి నేను మాక్సిమం చేయాలన్న ఒక వాసన ఏదైతే ఉందో, అది మనల్ని కవర్ చేయకుండా, దాంట్లో సమతుల్యతని పాటిస్తూ, బాధ్యతగా ఈ శరీరము, ఆ శరీరానికి, ఈ మనస్తత్వం, ఆ మనస్తత్వానికి ఎంత చేయాలో అంత చేస్తూ ఉంటే, అది సమాధి స్థితి అన్నమాట. ఓకే. దాంట్లో మళ్ళా నువ్వు శరీరం దగ్గర లింక్ ఉన్న వాళ్ళతో నువ్వు అడ్డుపడుతున్నావా? కర్తగా నేను చేసిన పని గాబట్టి, ఇది అహంకారంతో నేను చేస్తున్నా గాబట్టి ఇది కరెక్ట్‌గా జరగాలి. నా వాళ్ళు గాబట్టి నేను చెప్పినట్టు వినాలి అనే ఒక కర్తృత్వ భావంతో చేస్తున్నావా? లేకపోతే ఇంద్రియాలకు లోనై కరణం ద్వారా చేస్తున్నావా? ఇంద్రియ లోలత్వం మూలాన చేస్తున్నావా? బయట ఉన్న వస్తువుల ప్రేరణ వల్ల చేస్తున్నావా? లేకపోతే నీకు తెలియకుండా ప్రారబ్ధం మూలాన చేస్తున్నావా? అనేది అర్థం చేసుకుంటే కనీసం ఆ చిక్కుముడి విడిపడుతుందనమాట. ఇక్కడ ఇంకొకటి చెప్పుకొని ముగిద్దాం మనం. దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, మన మనం రుద్రము, చమకము, నమకము, విష్ణు సహస్రనామం గాని ఎనీ పూజలు చేసేటప్పుడు మనం కరన్యాసాలు, అంగన్యాసాలని చేస్తాం. ఓకే. ఇదొక్కటి చెప్పుకొని ముగిద్దాం. ఎందుకంటే ఇది బాగా మైండ్‌లోకి మనకు రావాలి అంటే ఇది తెలుసుకోవాలనమాట. దీని గురించి ఒక క్లాస్ చెప్పుకోవచ్చు గానీ, బట్ బ్రీఫ్‌గా చెప్తాను. న్యాసం అంటే ఏంటి అంటే ఒక పూజా విధానాన్ని చేసే ముందు, ఒక దేవత ముందు కూర్చొని అర్చకుడు చేసే ముందు, వాళ్ళు ఈ అంగన్యాసాలు జేస్తారు. ఎందుకు చేస్తారు అంటేనంట, ఆ దేవతలో ఉన్నటువంటి ఎనర్జీ నా శరీరంలోకి నేను తెచ్చుకొని, నేను ప్యూరిఫై అయ్యి ఆ ఎనర్జీకి, ఈ శరీరంలో ఉన్న ఎనర్జీకి భేదం లేదు. దీన్ని అంత పవర్‌ఫుల్‌గా తయారు చేసి నీకు అర్చన చేస్తున్నాను. అప్పుడు సమతుల్యత ఉంటుంది. అంటే ఏంటంటే, ఈ 2 ట్యాంకులు ఒక చోటకొస్తాయి. ఈ ఫ్లో ఆఫ్ ఎనర్జీ పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఈ కరన్యాసం చేసేటప్పుడేంటంటే, కరన్యాసం అంటేనేమో ఈ ఈ థంబ్ చూస్తున్నారు. థంబ్ వచ్చేటికి పరమాత్మ, జీవాత్మ ఈ ఈ ఫింగరు. ఓకే. జీవాత్మ ఇండెక్స్ ఫింగరు, మిడిల్ ఫింగర్ సత్వగుణము, రింగ్ ఫింగర్ రజస్సు, తమస్సు. ఓకే. ఇవన్నీ తర్వాత ఈ కరప్రస్థము, బ్యాక్ ఆఫ్ ద మైండ్, కరతా కరతాళ అని జెప్పేసేసి ఇవన్నీ కూడాను వీటన్నింటిని మర్జ్ జేస్తారనమాట. ఓకే. ఇవి చేసేటప్పుడు ఆ ఎనర్జీ మొత్తాన్ని తీసుకొస్తారు. తీసుకొనొచ్చి ఇది సేమ్ ఎనర్జీగా దాన్ని చేస్తారనమాట. అలానే అంగన్యాసం చేసేటప్పుడు ఏమవుతుంది అంటే,
హృదయాయ నమః అని జెప్పేసేసి హృదయం దగ్గర ఫస్టు 3 వేళ్ళతో జేస్తారు. తర్వాత శిరస్సు వైపుకెళ్తారు. తర్వాత శిఖ ఓకే. తర్వాత కవచాయ అంటే ఇట్లా భుజాల దగ్గరకొస్తారు. నేత్రత్రయము ఓకే. నేత్రత్రయం వచ్చేటప్పటికి నేత్రత్రయాయ వషట్ అంటారు. అస్త్రాయ ఫట్ అంటారు. అట్లా వాళ్ళు ఈ అస్త్రాయ ఫట్ అనేది ఇట్లా వేళ్ళు పెట్టి ఇట్లా అంటారు చివరికది. అంటే ఈ మొత్తం ఎనర్జీ అంతా, మొత్తం అంతా అంగకరన్యాసాల్లో నువ్వు చేసి, నువ్వు ప్యూరిఫై అయ్యటమే కాకుండాను, ఆ భగవంతుడికి నీకు భేదమేం లేదు అనే అద్వైత సిద్ధాంతాన్ని మనకి అంగన్యాసాల్లో మన వాళ్ళు పెట్టారు. అప్పుడేంటంటే నీకు ఒక సమాధి స్థితి ఏర్పడుతుంది ఆ ఎనర్జీకి. దాని చుట్టూ ఇది ఏర్పడుతుందనమాట. అది మనం తెలుసుకోవాలి అంగన్యాసాల్లో. ఈసారి చేసినప్పుడు చూస్తున్నప్పుడు అది మీనింగ్ అనమాట దానికి. సో, ఇప్పుడు మనము ఈ ఇందాక బుద్ధి గురించి మనం కంప్లీట్‌గా చెప్పుకున్నాము. తామసికము, రాజసికము, సాత్వికం అనేది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మనము ధృతి గురించి, సుఖం గురించి చెప్పుకుందాము. ఓం తత్సత్. రికార్డింగ్ ఆపేసేయి.